Hello, my dear students. Welcome to Vedantu CBSE 9th and 10th. This is Gayatri Patel, your favorite master teacher. Students, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం క్లాస్ 9 మ్యాథ్స్ లో ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ చాప్టర్ వరల్డ్ ఆఫ్ నంబర్స్ ని మనం ఈ రోజు వన్ షాట్ లో ఫినిష్ చేయబోతున్నాం. అండ్ ఈ వన్ షాట్ కి సంబంధించిన నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటది. మనం ఓన్లీ మ్యాథ్స్ అని అనుకునే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, క్లాస్ 9th and 10th కి ఆల్ సబ్జెక్ట్స్ వన్ షాట్స్ మనం మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో, సోషల్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఫర్ క్లాస్ 9th కి అండ్ 10th కి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోస్ ని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఏదైనా నెక్స్ట్ వీడియో ఏదైనా పెట్టినప్పుడు నువ్వు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దాట్ నేను ఇలా వీడియో పెట్టగానే నీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నువ్వు చాప్టర్ ని నేర్చేసుకోవచ్చు. రైట్? సో గైస్, సో మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వెల్కమ్. అండ్ ఆల్సో మన చాప్టర్ ని స్టార్ట్ చేసేద్దామా? చలో దెన్. సో వరల్డ్ ఆఫ్ నంబర్స్ పేరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అండ్ క్లాస్ 9th లో మళ్ళీ ఒక కొత్త చాప్టర్ తీసుకొస్తున్నాం. అండ్ కొత్త చాప్టర్ కదా, మొత్తం కొత్తగా ఉంటది ఏం లేదు. లాస్ట్ ఇయర్ కింద కొంచెం ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టాపిక్స్ కొత్తగా కాదు నాన్న, వాటిని మీకు పరిచయం చేసే విధానం కొత్తగా ఉంది అంతే. సో టెన్షన్ పడద్దు, చాలా ప్రశాంతంగా నేర్చుకోవచ్చు. ఒక పెన్ అండ్ పేపర్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎప్పుడైనా నా క్లాస్ అనే కాదు, మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళ సబ్జెక్ట్ ఎక్కడైనా యూట్యూబ్ లో గానీ, స్కూల్లో గానీ, ట్యూషన్ లో గానీ నువ్వు మ్యాథ్స్ క్లాస్ వింటున్నావంటే ఒక పెన్ అండ్ పేపర్ ఖచ్చితంగా నీ చేతిలో ఉంచుకో. ఓకే, సరే. నేను ఇంట్రడక్షన్ ఇచ్చే లోపల నువ్వు పెన్ అండ్ పేపర్ తెచ్చేసుకో. ఫైన్. సరే, వరల్డ్ ఆఫ్ నంబర్స్ అంటే నంబర్స్ ప్రపంచంలోకి మనం ఒకసారి డీప్ డైవ్ అవ్వబోతున్నాం. సో నంబర్స్ మనకి ఎన్ని రకాల నెంబర్స్ ఉంటాయి మ్యామ్? ఎన్ని రకాల నంబర్ ఏంది? నంబర్సే కదా అని అనుకుంటారు కదా. సరే, మీకోసం ఒక చిన్న క్లారిటీ ఇస్తా ఏమేమి టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి అని. సో ఫస్ట్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అంటే, నేను నీకు ఒక కొన్ని చాక్లెట్స్ ఇచ్చిన. ఓకే, కొన్ని చాక్లెట్స్ ఇచ్చిన క్లాస్ లో అందరి ముందర నేను నీకు కొన్ని చాక్లెట్స్ ఇచ్చిన. ఓకే, ఇట్లా డోర్ సీట్ లో ఇచ్చేసిన. దెన్ నువ్వు ప్లేస్ లోకి వెళ్ళి కూర్చున్నావు. అప్పుడు నీ పక్కన అడుగుతాడు కదా, అరే ఎన్ని చాక్లెట్లు ఇచ్చిందిరా మేడం అని. నువ్వేం చేస్తావు? 1, 2, 3, 4 అని లెక్క పెడతావు. రైట్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా 1 నుంచి స్టార్ట్ చేసినా. 1 తర్వాత ఏమొచ్చింది? 2 వచ్చింది. 2 తర్వాత 3. ఇలా 1, 2, 3, 4, 5 నెంబర్స్ ఉన్నాయి కదా. నువ్వేం చేస్తున్నావు? వీటిని కౌంట్ చేస్తున్నావు. ఈ కౌంటింగ్ నెంబర్స్ నే మనం ఏమంటాం? న్యాచురల్ నంబర్స్ అని అంటాం. దీస్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ నోన్ యాజ్ న్యాచురల్ నంబర్స్. వీటిని మనం N అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. ఈ న్యాచురల్ నంబర్సే ఇంకా ఏమంటాం మనం? వీటిని కౌంటింగ్ నంబర్స్ అని కూడా అంటాం. సో వాట్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్ నాన్న? కౌంటింగ్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 1, 2, 3, 4, 5 సో ఆన్. ఇంకా నువ్వు ఎన్నన్నా లెక్క పెట్టుకో. నువ్వు హండ్రెడ్స్, థౌజండ్స్, 1 lakh. దాని తర్వాత ఇంకొకటి యాడ్ చేస్తే ఇంకొక నెంబర్ వస్తూనే ఉంటది. సో వీటికంటూ ఒక ఎండ్ లేదు. ఇన్ఫినిటీ వరకు నువ్వు ఎన్నన్నా నెంబర్స్ రాసుకోవచ్చు. అండ్ నువ్వు రాసిన ప్రతి నెంబర్ కి నేను ఇంకొక ఎక్స్ట్రా నెంబర్ చెప్తా. దాని తర్వాత వచ్చే నెంబర్ ఏందో చెప్తా. కాబట్టి వీటి ఎండ్ని మనం డిసైడ్ చేయలేము, బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చెప్పొచ్చు. అండ్ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ 1, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ 1, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ 1, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ 1. అలా ప్రతిదానికి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోతే దాని నెక్స్ట్ లెటర్ వచ్చేస్తుంది కదా. అండ్ దీంట్లో మీకు పరిచయం ఉన్న ఇంకా కొన్ని కొత్త నెంబర్స్ ఒకసారి గుర్తు చేయనా? మీ పాత ఫ్రెండ్స్ ఎవరు? ప్రైమ్ నంబర్స్. ఏమేం ప్రైమ్ నంబర్స్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ప్రైమ్ నంబర్ అని అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా. సో ఏదైనా ఒక నంబర్ కి ఇప్పుడు 9 ఉంది. 9 ని నేనేమని రాస్తాను? 9 into 1 అని రాసుకోవచ్చు, 1 into 9 అని రాసుకోవచ్చు, 3 into 3 అని రాసుకోవచ్చు. దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి నాన్న? 1 దీనికి ఫ్యాక్టరీ, 3 దీనికి ఫ్యాక్టరీ, 9 దీనికి ఫ్యాక్టరీ కదా. ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ కి ఫ్యాక్టర్స్ రాయాలంటే 1 అండ్ ఆ నంబర్ కాకుండా నేను ఒక నెంబర్ రాసిన, అలాంటప్పుడు ఇది ప్రైమ్ నెంబర్ కాదు. కానీ ఇప్పుడు ఒక నెంబర్ ఉంది, ఇప్పుడు 7 ఉంది. 7 ని తీసుకున్నా. 7 ఏమవుతుందన్నా? 7 into 1, 1 into 7 అంతే రాసుకోవచ్చు. ఇంకా 2 టేబుల్లో, 3 టేబుల్, 4 టేబుల్ ఇది పోతుందా? పోదు. కాబట్టి దీనికి ఏమేం ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 1, 7. సో ఈ రెండింటికి ఒక తేడా ఏంటి? ఈ నెంబర్ కి 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ గా ఉన్నాయి, వేరే ఏ నెంబర్ లేదు. అలాంటి వాటిని మనం ఏమంటాం? అలాంటి వాటిని ప్రైమ్ నంబర్స్ అని అంటాం. సో వాటి లిస్ట్ చెప్తున్నా చూడు. 1 ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే 1 ఇస్ అ ఫ్యాక్టర్ అని అన్నాను కదా. సో 1 ప్రైమ్ నెంబర్ కాదు. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 2, 3, 5, 7, 9 కాదు. ఆల్ ఆడ్ నెంబర్స్ ఆర్
ప్రైమ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ప్రైమ్ కాదు, ఓన్లీ ఈవెన్ లో 2 మాత్రమే ప్రైమ్. అంటే ఇప్పుడు మనం ఆడ్స్ ని చెక్ చేసుకుంటూ వెళ్దాం. 7 తర్వాత 9 వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 9 కాదు. సో దాని తర్వాత 11 తర్వాత 13 తర్వాత 15 3 టేబుల్ వస్తుంది, 5 టేబుల్ వస్తుంది కాదు. దాని తర్వాత 17, దాని తర్వాత 19, సో అని ఇలా రాసుకుంటూ పోవచ్చు మనము. సో బోల్డ్ అని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అండ్ వాటితో పాటు మనకి ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ కూడా తెలుసు కదా. వాట్ ఆర్ ఈవెన్ నంబర్స్? ఏమేమి నెంబర్స్? 2 తో మల్టిప్లై చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే దెన్ వాటిని ఏమంటాం మనం? దే ఆర్ ఈవెన్ నెంబర్స్ అని అంటాం. సో ఈవెన్ ఏమేమి అవుతాయి నానా? 2, 4 అండ్ 0 మనం ఇందులో లేదు కాబట్టి 0 రాయట్లేదు. 6, 8, 10, 12 సో అని ఇంకా రాసుకుంటూ పోవచ్చు. నువ్వు ఏ నంబర్ ఇచ్చినా దానికి నేను దాని తర్వాత వచ్చే ఈవెన్ నంబర్ ఇస్తా. ఓకే, ఇంకా ఏం రాయొచ్చు? ఆడ్ నంబర్స్. వాట్ ఆర్ ఆడ్ నంబర్స్? సో ఆడ్ నెంబర్స్ ఏంటి? ఏదైనా 2 తో మల్టిప్లై, ఏదైనా నంబర్ ని మనం 2 తో మల్టిప్లై చేసినప్పుడు, డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 కాకుండా 1 వచ్చిందే అనుకో, దెన్ దే ఆర్ ఆడ్ నెంబర్స్. సో ఇక్కడ 1, 3, 5, 7, 9. మ్యామ్ 9 కి 3 into 3 ఇక్కడ మ్యామ్ ఇక్కడ 9 ప్రైమ్ నెంబర్ అయినంత మాత్రం 9 ఆడ్ నెంబర్ కాకుండా పోదు. 9 ఆడ్ నెంబర్ అయినంత మాత్రం 9 ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అవ్వాలని లేదు. ఓకే, ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఇస్ డిఫరెంట్, ఆడ్ నెంబర్ డెఫినేషన్ ఇస్ డిఫరెంట్. సో 9, దాని తర్వాత 11, 13, 15. సో కాబట్టి ఒక్కసారి ఆడ్ నెంబర్స్ లైన్ సిరీస్ ని అండ్ ప్రైమ్ నెంబర్ సిరీస్ ని చూసుకోవాలి మనం. ఏది ఆడ్ నెంబర్ అయినప్పటికీ కూడా అది ప్రైమ్ కాదు, ఏది ఆడ్ ఇది. అండ్ ఇందులో ఇది 2 కి స్పెషాలిటీ ఉంది. ఎందుకు? ద ఓన్లీ నంబర్ విచ్ ఇస్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 మాత్రమే ఇటు ప్రైమ్ నెంబర్, ఈవెన్ నెంబర్, మిగిలిన ఏది కూడా కాదు. అన్ని 2 తో మనకి రిమైండర్ 0నే ఇస్తాయి. అండ్ ఇక్కడ మీరు ఇవన్నీ నార్మల్ గా ఇట్లా దాంట్లో చాలా చూసుకోవచ్చు. అండ్ ఎస్, ఇవి మనకి న్యాచురల్ నంబర్స్ కదా. సో న్యాచురల్ నంబర్స్ కి నేనేం చేస్తున్నా, న్యాచురల్ నంబర్స్ కి ఇందాక ఇచ్చిన డెఫినేషన్ లో ఇందాక ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ లో ఒక చిన్న చేంజ్. ఓకే, నేను కొన్ని చాక్లెట్స్ ఇచ్చిన కదా, చాక్లెట్స్ ఇచ్చి క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ పంచేయమని చెప్పిన. అప్పుడు ఏమైంది? క్లాస్ నీ దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో క్లాస్ లో కూడా అంతే మంది ఉన్నారు. అందరికి పంచుకుంటూ రాగా నీ చేతిలో ఏమీ మిగలలేదు. మరి దాన్ని ఎట్లా చెప్తావు? అరే నేను అడిగాను, అందరికి పనిచేసిన తర్వాత అరే నీ చేతిలో ఎన్ని మిగిలినాయిరా అని. అప్పుడు నువ్వేం చెప్తావు? మ్యామ్ ఏమీ మిగలలేదని చెప్తావా? లేదు, నువ్వు దాన్ని ఖచ్చితంగా ఒక నంబర్ తో డినోట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు దేంతో చెప్తావు? శూన్య, 0తో చెప్తావు. సో నేను ఎప్పుడైతే హోల్ నంబర్స్ కి ఒక 0ని యాడ్ చేస్తానో, న్యాచురల్ నంబర్స్ కి నేనేం యాడ్ చేస్తున్నా? 0 అనే ఒక టర్మ్ ని యాడ్ చేస్తున్నా. అప్పుడు హోల్ నంబర్స్ ఏమైనా నానా? ద హోల్ నంబర్స్ ఆర్ అప్పుడు ఏమైంది? 0, 1, 2, 3, 4, 5, 6 సో అని వచ్చేసింది. ఓకే, ఇక్కడ కొన్ని రూల్స్ నువ్వేం తెలుసుకోవచ్చు అని అంటే, నేను ఏదన్నా నంబర్ కి 0ని కలిపినా అదే నంబర్ వస్తుంది, ఏదన్నా నంబర్ నుంచి 0ని తీసేసినా అదే నంబర్ వస్తుంది. కానీ ఇదంతా ప్లస్ లు మైనస్ కు ఓకే. నేను ఏదన్నా నంబర్ కి 0తో మల్టిప్లై చేస్తే 0 వచ్చేస్తుంది. నేను ఏదన్నా నంబర్ ని 0తో డివైడ్ చేసినా నాకు 0నే వస్తుంది. 0 కాదు కానీ ఇన్ఫినిటీ వస్తుంది. ఓకే, సో ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ లెట్స్ గో టు ఇక్కడ నేను న్యాచురల్ నంబర్స్ అండ్ హోల్ నంబర్స్ అని చెప్పినా కదా. ఇంకా కమింగ్ మనం వెళ్తూ ఉంటే వీటన్నిటిని కూడా మీ అందరికి పరిచయం చేస్తా. సో న్యాచురల్ నంబర్స్ ని ఎన్ అనే లెటర్ తో ఇండికేట్ చేసినాం. హోల్ నంబర్స్ ని ఎంత? 0 ప్లస్ ఎన్ అని రాసుకోవచ్చా? 0 ప్లస్ ఎన్ అని రాసుకోవచ్చు. అంటే న్యాచురల్ నంబర్స్ కి ఒక 0ని ఎక్కువ కలిపినంత మాత్రాన అది మనకి హోల్ నంబర్స్ ని ఇచ్చేసింది. అండ్ నంబర్స్ ఎందుకు ఇన్వెంట్ అయినాయి, వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ నంబర్స్ అని అంటే, సో పూర్వకాలంలో, ఇప్పుడంటే మన చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంటే 1, 2, 3 నేర్పిస్తున్నారు, అందరికీ తెలిసిపోయింది. బట్ ఒక్కొక్క టైంలో ఎక్కడ అసలు ఆరిజిన్ లో అసలు ఎక్కడ కూడా ఎవరికి నంబర్స్ తెలియని టైంలో వాళ్ళు ఏదైనా డే టు డే లైఫ్ లో లెక్క పెట్టాలంటే ఏం చేసేటోళ్ళు చెప్పాలా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసిన ఒక కౌస్ ఉన్నాయి. ఓకే, ఒక ఆవులు అమ్మే వ్యక్తి ఉన్నాడు. సో పాల వ్యాపారం చేసే వ్యక్తి దగ్గర చాలా ఆవులు ఉన్నాయి కదా. సో మార్నింగ్ ఏం చేస్తాడు? వాటన్నిటిని మేత కోసం బయటికి పంపిస్తాడు. అతని దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయని లెక్క పెట్టుకోవడానికి అతని నెంబర్లు తెలియదు కదా, నెంబర్స్ తెలియని కాలం కదా అది.
సో అతని దగ్గర కొన్ని ఆవులు ఉన్నాయి. ఓకే, సో వాటన్నిటిని బయటికి పంపించేవాడు. ఓకే, ఒక ఆవు బయటికి వెళ్ళిన వెంటనే ఒక పాట్ ఉంటది కదా, ఆ పాటులో ఒక రాయి వేసేవాడు. ఓకే, ఇంకొక ఎన్ని ఆవులు బయటికి వెళ్తే అన్ని రాళ్ళు ఆ పాట్ లో వేసేవాడు. మళ్ళీ ఎన్ని బయట అంత తిరిగేసి సాయంత్రం ఎప్పుడైతే ఇంటికి వస్తాయో ఎన్ని ఆవులు లోపలికి వస్తే అన్ని రాళ్ళు బయట వేసేవాడు. ఇప్పుడు ఒక ఆవు బయటికి వెళ్ళింది, సో ఒక రాయిని తీసి కుండలో వేశాడు. ఒక ఆవు లోపలికి వచ్చింది, సో ఒక రాయిని తీసి బయట వేసాడు. అట్లా ఎన్ని ఆవులు వస్తే అన్ని రాళ్ళు బయట వేసాడు. సో రాత్రి పడుకునే వరకు ఆ కుండ ఖాళీగా ఉంటే అమ్మయ్య ఎన్ని పోయినాయో అన్ని వచ్చినాయి, అంటే ఏది తప్పిపోలేదు అని హ్యాపీగా పనుకునేవాడు. కానీ ఇది కొన్ని లిమిటెడ్ నెంబర్స్ వరకు అయితే ఓకే, బట్ వాట్ ఇఫ్ ద నంబర్ ఇస్ బిగ్గర్? అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అతనికి ప్రాబ్లమే కదా. సో అందుకని అప్పుడు మనకి నంబర్స్ అనే ఒక ఐడియా వచ్చింది. అప్పుడు కౌంటింగ్ నెంబర్స్ ఎన్ని వెళ్ళినాయి, 2 వెళ్ళినాయి, మళ్ళీ దాని తర్వాత 2 వచ్చినాయి, ఇట్లాంటి లెక్క పెట్టుకోవడం మనం స్టార్ట్ చేసాం. దట్స్ వెన్ మనకి న్యాచురల్ నంబర్ స్టార్ట్ అయింది. అండ్ న్యాచురల్ నంబర్ స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్ కోర్స్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి, ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఏంటి, ఇదంతా వచ్చేసింది. నౌ కొన్ని చూద్దాం. సో మర్చెంట్ ఇన్ లోథల్ గెట్స్ 15 కాపర్ ఇన్గోట్స్ ఫర్ ఎవ్రీ 2 bags. 2 bags ఆఫ్ స్పైసెస్, 2 bags ఆఫ్ స్పైసెస్ కి అతనికి ఎన్ని కాపర్ ఇన్గోట్స్ వస్తున్నాయంటే 15. సరే సరే, నంబర్ ఆఫ్ ఇన్గోట్స్ ఫర్ 2 bags ఆఫ్ స్పైసెస్. ఎన్ని? 2 bags ఆఫ్ స్పైసెస్ కి 15 వచ్చినాయి కదా. నేను అట్లనే ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే 12 bags కి ఎన్ని ఇన్గోట్స్ అని అంటున్నారు. ఒక్కసారి వీడియోని పాజ్ చేసి మీరు ఆన్సర్ చెప్పండి. చేశారా? వచ్చిందా? సరే, మీరు ఆన్సర్ ని చెక్ చేయండి. సో ఇన్గోట్స్ 2 bags కి 15 కదా. సో 4 bags కి దీనికి డబుల్ అయింది 15 + 15. అండ్ 6 bags కి 15 + 15 + 15. అలా 6 bags మనం ఫైండ్ అవుట్ చేయాలి. 6 bags 12 bags కి కదా. 12 bags అని అన్నప్పుడు ఎన్ని టైమ్స్ వస్తుంది నాన్న? 15 2 times వస్తుంది. సో ఫర్ 12 bags మొత్తం ఎన్ని ఇన్గోట్స్ వస్తాయి? 15 ఇంటూ ఎన్ని pairs ఆఫ్ 2 bags ఉన్నాయి. ఇప్పుడు 12 కావాలంటే నేను ఎన్ని రాయాలన్నా? 2 + 2 + 2 + 2 + 2 + 2 1 2 3 4 5 6. అదే కదా. 2 ఇంటూ 6 pairs ఉన్నాయి, అంటే 15 ఇంటూ 6 pairs ఆఫ్ 2 bags ఉన్నాయి. కాబట్టి ఇది 6. టోటల్ గా దీని ఆన్సర్ ఏమైంది? 90. ఆన్సర్ ఇస్ 90. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అండ్ న్యాచురల్ నంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్. క్లోజ్డ్ లా గురించి మీరు తెలుసుకుంటే ఇది మీకు ఈజీగా వచ్చేస్తుంది. క్లోజ్డ్ లా లేకపోతే క్లోజ్డ్ రూల్ ఏం చెప్తుంది అని అంటే, నువ్వు ఏదన్నా 2 numbers ని కలిపావు, లేకపోతే యాడ్ చేసావు, లేకపోతే అడిషన్ గానీ సబ్ట్రాక్షన్ గానీ చేసావు. ఇప్పుడు ఏ అనేది బిలాంగ్స్ టు n, b is also belongs to n అయినప్పుడు a plus b also must belongs to n. నువ్వు 2 నెంబర్స్ ని యాడ్ చేసిన 2 న్యాచురల్ నెంబర్స్ ని యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా న్యాచురల్ నెంబరే రావాలి. ఇది న్యాచురల్ అనే కాదు, నువ్వు ఇక్కడ ఏ సెట్ తీసుకుంటే దాంట్లోకి రావాలి. ఇప్పుడు ఇది హోల్ నెంబర్ అయితే హోల్ నెంబర్ లో ఉండాలి, ఇది కూడా. అండ్ ఇక్కడ నుంచి రేషనల్ నెంబర్స్ తీసుకుంటే ఇక్కడ రేషనల్ నెంబరే, ఇక్కడ నుంచి రియల్ నెంబర్ తీసుకుంటే ఇక్కడ రియల్ నెంబరే ఉండాలి. కానీ ఇది ఎప్పుడు ప్లస్ చేసినప్పుడు. బట్ వీళ్ళు ఏమంటున్నారు? క్లోజ్డ్ అండర్ అడిషన్. ఇది క్లోజ్ లో పాసిబుల్ అవుతుందట. కావాలంటే చెక్ చేద్దాం. నేను ఎంత 4 తీసుకున్నాను అండ్ అలాగే 5 తీసుకున్నాను. దీస్ బోత్ ఆర్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. సో 4 + 5 ఏమవుతుంది నాన్న? 4 + 5 is 11. 11 also belongs to మన సేమ్ న్యాచురల్ నెంబర్సే కదా. నా ఇప్పుడు వీళ్ళు ఏమడిగారు? ఆర్ దే క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ లో కూడా మరి పాసిబుల్ అవుతుందా? సబ్ట్రాక్షన్ లో పాసిబుల్ అవ్వాలి అని అంటే ఏ బిలాంగ్స్ టు నువ్వు న్యాచురల్ నెంబర్స్ నుండి 2 నెంబర్స్ తీసుకున్నావు. ఇప్పుడు అది a - b కూడా బిలాంగ్స్ టు n అయితే దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇది కరెక్ట్. లేదు అనుకో రాంగ్ అవుతుంది. ఆర్ దే క్లోజ్ అండర్ సబ్ట్రాక్షన్. ఒకవేళ చెక్ చేసి చూద్దాం, వచ్చిందా? ఓకే, లేదంటే లేదు, నో అని చెప్పేసేద్దాం. సరే, ఇక్కడ సేమ్ నెంబర్స్ ని తీసుకుంటున్నా. a - b కదా. 4 belongs to n, 5 belongs to n. కానీ 4 - 5 belongs to n. ఇది కరెక్టా? ఇది కరెక్టా నాన్న? వాట్ ఈస్ 4 belongs to 4 - 5 -1. -1 belongs to n కాదు కదా. -1 అసలు న్యాచురల్ నెంబర్స్ లో -1 లేనే లేదు. సో ఆన్సర్ ఇస్ నో.
ఆన్సర్ ఇస్ నో. ఎందుకు అని అన్నప్పుడు నువ్వు ఈ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఎందుకు అని అన్నప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, ఈచ్ ఫింగర్ హ్యాస్ 3 జాయింట్స్ కౌంటెడ్ విత్ థంబ్. ప్రతి ఫింగర్ కి 3 జాయింట్స్ ఉన్నాయి థంబుతో సహా కౌంట్ చేస్తే. హౌ మెనీ క్యాన్ యూ కౌంట్ ఆన్ వన్ హ్యాండ్? హౌ డస్ దిస్ రిలేటెడ్ టు బేస్ 12 కౌంటింగ్? సో ఇప్పుడు నీ హ్యాండ్ లో ఒక హ్యాండ్ కి నువ్వు 12 అంటే ఒక హ్యాండ్ కి నువ్వు 3 జాయింట్స్ ఉన్నాయని అనుకుంటే, దెన్ మొత్తం నీ హ్యాండ్ కి ఒక హ్యాండ్ కి ఎన్ని జాయింట్స్ ఉంటాయి అండ్ హౌ డస్ దిస్ రిలేట్ టు బేస్ 12 కౌంటింగ్? ఇది ఎట్లా బేస్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఒక్కసారి మీ చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయో చెప్తారా? సో ఎస్, కరెక్ట్. ఒక చేతికి మనకి 5 ఫింగర్స్ ఉన్నాయి. బట్ 5 ఫింగర్స్ కి ఒక్కొక్క దానికి ఎన్ని ఉన్నాయి నాన్న? ఒక ఫింగర్ కి 1 ఫింగర్ కి 3 జాయింట్స్ ఉన్నాయి. 1 ఫింగర్ కి 3 జాయింట్స్ ఉన్నాయి. బట్ ఒక హ్యాండ్ కి 1 హ్యాండ్ కి ఎన్ని ఫింగర్స్ ఉంటాయి నాన్న? 1 హ్యాండ్ is equals to 5 fingers. 5 fingers is equals to 5 into 3 joints. మొత్తం ఎన్ని జాయింట్స్ ఉంటాయి? 15 జాయింట్స్ ఉన్నాయి. 15 జాయింట్స్ ఉన్నాయి. ఈ 15 జాయింట్స్ సో యాన్షియంట్ బేస్ కి 12 కి ఎలా వస్తుంది అని చెప్పమంటున్నాడు. సో 12 ఇక్కడ 3 జాయింట్స్ ఉన్నాయి కౌంటెడ్ విత్ థంబ్. అంటే క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోండి. ఇది నా హ్యాండ్ లో థంబ్ ఫింగర్ ఉందా? థంబ్ ఫింగర్ తో నేను కౌంట్ చేస్తున్నా. 1 2 3. ఒక ఫింగర్ కి 3 జాయింట్స్ ఉన్నాయి. అలా నేను ఈ హ్యాండ్ లో ఉన్న జాయింట్స్ అన్నిటినీ నేను కౌంట్ చేస్తే ఎన్ని జాయింట్స్ వస్తాయి? అండ్ దాంతో పాటు హౌ డస్ దిస్ రిలేట్ టు బేస్ 12 కౌంటింగ్? ఇది ఎట్లా రిలేట్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో సింపుల్ నాన్న, ఒక్కసారి మీరు 3 టేబుల్ వచ్చినా నడుస్తుంది, మీకు 4 టేబుల్ వచ్చినా నడుస్తుంది. లేదంటే క్విక్ గా మీరు మీ చేతికి ఉన్న ఫింగర్స్ అన్నిటితో అక్కడ కౌంట్ చేసినా నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఫింగర్ కి ఎన్ని జాయింట్స్ ఉన్నాయి? 3 జాయింట్స్ ఉన్నాయి కదా. డన్. సరే, ఇప్పుడు నేను థంబ్ తో కౌంట్ చేస్తున్నప్పుడు థంబ్ తో కౌంట్ చేసుకుంటానా? నేను చేసుకోలేను కాబట్టి థంబ్ ఎక్స్క్లూడెడ్. మిగిలిన ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 4 ఫింగర్స్. సో 4 ఫింగర్స్ కి ఎన్ని జాయింట్స్ ఉంటాయి? 3 into 4 జాయింట్స్ అండ్ దాట్ ఈస్ నథింగ్ బట్ 12 జాయింట్స్ ఉన్నాయి. సో హౌ డస్ దిస్ రిలేట్ టు బేస్ 12 కౌంటర్ అన్నాడు కదా. సో బోత్ ఆర్ ఈక్వల్. ఈ రెండు సేమ్ థింగ్స్. ఓకే. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, శూన్య. ఇందాక నేను చెప్పినా కదా, న్యాచురల్ నెంబర్స్ అన్నిటికీ కూడా నేను ఒక 0 ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది? అది కంప్లీట్ బికమ్స్ యాజ్ అ హోల్ నెంబర్స్ అవుతుంది. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 1 2 3 4 5. ఇది సేమ్ నాన్న. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అంతా సేమే. ఒక దాని నుంచి ఒక సెట్ నుంచి ఇంకొక సెట్ కి ఇది మారదు. సో ఈ 0 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే అసలు ఏమీ లేని సిచ్యువేషన్, ఎంటీనెస్ ని ఇండికేట్ చేయడానికి, లేకపోతే ఒక వాయిడ్ ని ఇండికేట్ చేయడానికి మనకు ఒక నంబర్ కావాలి. సో వాట్ ఈస్ దాట్ నంబర్? నువ్వు ఏదైనా నంబర్ ని కౌంట్ చేస్తున్నప్పుడు, ఏదైనా వాటిని కౌంట్ చేస్తున్నప్పుడు 1 నుంచి కౌంట్ చేస్తావు, కరెక్టే. బట్ నీ దగ్గర ఏమీ లేనప్పుడు అది ఏమవుతుంది అని అన్న ఆలోచన వచ్చినప్పుడు మనకి 0 స్టార్ట్ చేయడం జరిగింది. జనరల్ గా మనకి 0 అని అంటే అఫ్ కోర్స్ మనందరికి తెలిసినట్టుగా కాకుండా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇన్ బ్రహ్మగుప్త ఎప్పుడు 628 CE హూ ట్రీటెడ్ 0 యాజ్ అ జెన్యూన్ నెంబర్, అప్పుడు నుంచి స్టార్ట్ అయిందంట. అండ్ అఫ్ కోర్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇండియన్ ఐడియా. ఎక్కడి నుంచి? ఎంటీనెస్, శూన్యం. మనకి మెడిటేషన్ చేసేటప్పుడు బ్రెయిన్ లో ఏమీ ఉంచుకోకుండా ఎంటీగా వాయిడ్ గా ఉంచుకోండి, దాన్ని ఏమీ ఆలోచనలు రాకుండా అని ఒక మనం ధ్యానం చేసేటప్పుడు ఉంటాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏమీ లేదు అని అంటే అక్కడ ఏదో నంబర్ తో, నేను ఒక నంబర్ తో ఇండికేట్ చేయాలి అంటే వాట్ ఈస్ దాట్ నంబర్? అప్పుడు 0ని పరిగణలోకి తీసుకున్నారు. దెన్ అప్పటి నుంచి మనకి ఇంకా మెల్లిమెల్లిగా ఈ థింగ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం జరిగింది. సరే, 0ని స్టార్ట్ చేసినాం, ఫైన్. కానీ వన్స్ 0 స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎంత నాన్న నువ్వు పని చేసావు, లైక్ నువ్వు పని చేసిన దానికి నీకు ఎంతో కొంత అమౌంట్ వచ్చింది. లైక్ నువ్వు ఒక రోజు లేకపోతే ఒక వారం పని చేసినందుకు
నువ్వు ఒక 500 రూపీస్ సంపాదించావు. ఒక రోజు నువ్వు పని చేసినందుకు నీకు ఎండ్ ఆఫ్ ది డే నీకు ఒక 500 రూపీస్ వచ్చింది. కానీ ఆ 500 తీసుకున్న తర్వాత నీ ఖర్చులు ఉన్నాయి కదా, నీకు ఆ రోజులో ఉన్న ఖర్చులన్నింటినీ పోగా ఇంకా రివర్స్ లో నువ్వే ఇవ్వాల్సి వచ్చేది ఉంది. అంటే దాన్ని ఏమంటావు, నువ్వు సంపాదించింది 500 కానీ నువ్వు ఖర్చు పెట్టింది 700. అప్పుడు నువ్వు ఎంతలో ఉన్నావు, నువ్వు 200 ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలి. అంటే నువ్వు ఎలా ఉన్నావు అన్న డెప్ట్ లో ఉన్నావు కదా. సరే, అలా కాకుండా నువ్వు 500 నెక్స్ట్ డే 500 ఖర్చు పెట్టావు, కానీ నీ ఖర్చులు ఆ రోజు ఖర్చులు కేవలం 300 ఉన్నాయి. అంటే నీ దగ్గర ఎంత మిగిలింది, నువ్వు 200 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నావు. బట్ ఇంత ముందు రోజు ఏమైంది, డెప్ట్ లో ఉన్నావు. సో నువ్వు అవతల వాడికి అప్పు ఉన్నావు, అండ్ ఇక్కడ నువ్వు లాభంలో ఉన్నావు. సో ఈ అప్పుని ఈ లాభంని మనం రియల్ లైఫ్ లో ఇవి అన్ని కూడా వడ్డీ లెక్కలు ఇవన్నీ కూడా బయట నడుస్తూనే ఉంటాయి కదా. నంబర్లు పుట్టక ముందు నుంచే మనుషులు ఉన్నారు, పనిచేస్తున్నారు, అండ్ వాటి కష్టార్జితం తీసుకుంటున్నారు, ఇదంతా ఉంది. బట్ దీన్ని ఎలా తీసుకునే వాళ్ళు, ఎలాంటి వర్డ్స్ తో వాడేవాళ్ళు అంటే ఫార్చ్యూన్ అండ్ డెప్స్ అనేవాళ్ళు. ఫార్చ్యూన్ అంటే మనకి కలిసి వచ్చింది, మనం లాభంలో ఉన్నాము, ప్రాఫిట్ లో ఉన్నాము. అండ్ డెప్ట్ అని అంటే మనం అవతల వాడికి ఇవ్వాలి, మనం మైనస్ లో ఉన్నాము అని అర్థం. సో అక్కడ నుంచి మనకి 0 తర్వాత మనకి మైనస్లు కూడా యాడ్ అయితే మనకి ఇదేమైందానా, ఇది ఇంటీజర్ సెట్ అయింది. ఇంటీజర్ సెట్ అయింది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వన్స్ 0 ఎగ్జిస్టెడ్ దెర్ వాజ్ న్యాచురల్ టు ఆస్క్ వాట్ లైస్ బిలో ఇట్. ఇప్పుడు నేను 2 అని చెప్పిన, 2 కింద ఏముంటది, 1 ఉంటది, 1 కింద ఏముంటది, 0 ఉంటది. సరే, 0 నుంచి ఓకే ఫైన్, మరి 0 కన్నా ఇంకా తక్కువగా ఏదైనా నంబర్ ఉందా అన్నప్పుడు వచ్చిన ఆలోచన -1 -2 ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఫార్చ్యూన్స్ అంటే మనం ధనావేశం రుణావేశం అని అంటాం కదా, మనం ప్రాఫిట్ లో ఉన్నాము. అండ్ ఇంకొకటి డెప్ట్ అని అంటారు. మీరు ఇవి మన ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ లో కూడా చూస్తారు, డెప్ట్ అండ్ ఫార్చ్యూన్. అందుకే ఈ పదాలు చెప్తున్నాను. సో డెప్ట్ అని అంటే రుణం, తెలుగులో కూడా సేమ్ రుణం అని అంటాం కదా. అండ్ ఎస్, ఈ ఇంటీజర్స్ అన్నిటిని మనం ఏమంటాం, ఇంటీజర్స్. మ్యామ్ మీరు అడగొచ్చు, మ్యామ్ మనం న్యాచురల్ నంబర్స్ అంటే n తో స్టార్ట్ అయింది కాబట్టి n లెటర్ ని ఇండికేట్ చేస్తాం, హోల్ నంబర్స్ అంటే W తో స్టార్ట్ అయింది కాబట్టి మరి ఇక్కడ Z తో ఎందుకు స్టార్ట్ చేసాం మనము అంటే లాటిన్ వర్డ్స్ ఉంటాయి కదా, మనం అక్కడ నుంచి తీసుకున్న వర్డ్ ఇది. అండ్ వాట్ ఈస్ దిస్ సెట్, ఈ Z కి మైనస్ అంటే ఇక్కడ సో ఆన్ మైనస్ నెంబర్లు కూడా ఎక్కడికో పోవచ్చు కదా. సో ఈ నెంబర్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, -3 -2 -1 0 1 2 3 సో ఆన్ అని ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇందులో మనకి ఈ పాజిటివ్ నాన్ నెగటివ్ నంబర్స్ అని అంటే ఏం రాస్తావు, నాన్ నెగటివ్ నంబర్స్, నెగటివ్ కాని నంబర్స్ ఏవి, నెగటివ్ కాని నంబర్స్ ఏవైతే. అప్పుడు ఓన్లీ నెగటివ్ కాదు అని అంటే మైనస్ కన్నా ముందు ఉన్నాయి అన్ని 0 1 2 3 4 సో ఆన్. సో ఇదేమవుతుంది అన్న, ఇదేమవుతుంది హోల్ నంబర్స్ అవుతుంది, ఇది హోల్ నంబర్స్ అవుతుంది. అండ్ అలాగే ఇందులో పాజిటివ్ నంబర్స్ అని అన్నాడు. పాజిటివ్ నంబర్స్ అని అన్నప్పుడు నువ్వు వేటిని ఇండికేట్ చేస్తావు, వాట్ ఆర్ పాజిటివ్ నంబర్స్? సింపుల్, మళ్ళీ 0 నుంచి రావద్దు, 0 ఇస్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్. సో ఇక్కడ 1 2 రైట్. సో ఇక్కడ ఇదేమవుతున్నాయి 1 2 3 4 5 సో ఆన్. ఇదేమవుతుందానా, ఇది. సో పాజిటివ్ నంబర్స్ అని ఇట్లా కాకుండా నేను ఇంటీజర్స్ అని మెన్షన్ చేయొచ్చు కదా డైరెక్ట్ గా, నీకు క్లారిటీ వస్తుంది. వేటిని ఇండికేట్ చేస్తున్నా, నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, హోల్ నంబర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటన్నా, పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ నథింగ్ బట్ న్యాచురల్ నంబర్స్. అంటే న్యాచురల్ నంబర్స్ కూడా నెగటివ్ నెంబర్ లో ఇంక్లూడ్ అయి ఉంది, హోల్ నంబర్ కూడా న్యాచురల్ నంబర్స్ కూడా ఇంటీజర్స్ లో ఇంక్లూడ్ అయి ఉంది, ఇది కూడా ఇంటీజర్స్ లో ఇంక్లూడ్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యాచురల్ నంబర్స్ కి ఒక 0 యాడ్ చేస్తే అదేమైంది, ఇది హోల్ నంబర్ అయింది. హోల్ నంబర్స్ కి ఇంకా -1 -2 -3 ఇలాంటి నంబర్స్ అన్ని యాడ్ చేస్తే ఇది మొత్తం ఇంటీజర్స్ అయింది. ప్రస్తుతం మనం నేర్చుకున్న నంబర్స్ ఇవి. ఓకే సరే, ఇప్పుడు ఇంటీజర్స్ నుంచి మనం ఇంకా ఏమంటున్నాడు అంటే ప్లస్లు మైనస్లు వచ్చినాయి కదా, ఈ ప్లస్లు మైనస్ల తోటి మనకి ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి, ప్లస్ ని ప్లస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అండ్ ప్లస్ ని మైనస్ తో, ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్, ఇవి రెండు ఏంటి నాన్న, ఇవి రెండు సేమ్ గా ఉన్నాయి కాబట్టి సేమ్ గా ఉన్న వాటిని నేను సేమ్ సైన్స్ ని మల్టిప్లై చేస్తే
ప్లస్ అవుతుంది. అండ్ ఇవి రెండు ఆపోజిట్ గా ఉన్నాయి కదా, ప్లస్ ఇంటూ మైనస్, ఇవి రెండు ఆపోజిట్ కాబట్టి మైనస్ ఉన్నాయి. సేమ్ మైనస్ కూడా మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ఈక్వల్స్ టు ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్. ఓకే, ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వచ్చింది, ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వచ్చింది, ఈ రెండు ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అండ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇవి చెప్పడం కన్నా రాయడం ఇంకా బెటర్ కాబట్టి వీటిని చూసుకోండి. మనం చాలా విషయాలు నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో మొత్తం వీటి మీదనే ఉంటది యాక్టివిటీ మొత్తం. అండ్ సబ్ట్రాక్టింగ్ నెగటివ్ నెంబర్ అని అంటే, ఇప్పుడు నెగటివ్ నెంబర్ నుంచి నంబర్ లైన్ లో మీ అందరికీ తెలుసు కదా వీటిని ఎట్లా ఇండికేట్ చేస్తాం మనమని, ఎట్లా ఇండికేట్ చేస్తామని అయితే తెలుసు కదా. సో దిస్ ఇస్ ద నంబర్ లైన్. ఓకే, ఇక్కడ 0 ఉంటది, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4 అని ఉంటది. సో ఇక్కడ -1, ఇక్కడ -2, -3 అండ్ -4 అని ఉంటది. ఓకే, నువ్వు ఒక నంబర్ కి ప్లస్ చేస్తున్నావు అని అంటే ఎట్లా చేస్తావు నాన్న, విల్ గో ఫార్వర్డ్, ఏదన్నా నంబర్ ని యాడ్ చేస్తున్నావు అని అంటే విల్ మూవ్ టువర్డ్స్ ఏ డైరెక్షన్ లో, టువర్డ్స్ రైట్, విల్ మూవ్ టువర్డ్స్ రైట్, ఆ నంబర్ నుంచి టువర్డ్స్ రైట్ చేస్తాం. అదే ఒక నంబర్ కి ఏ నుంచి రైట్ డైరెక్షన్ లో మూవ్ అవుతాం, అదే ఒక నంబర్ నుంచి మైనస్ చేస్తున్నాము, సబ్ట్రాక్ట్ చేస్తున్నట్లయితే ఇదేమవుతుంది, మనం లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 + 1 అని అన్నాను అంటే 2 నుంచి స్టార్ట్ అయ్యి నేను ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ప్లస్ చేస్తున్నా, సో ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి రైట్ కి. ఎన్ని పాయింట్స్ వెళ్ళాలి, ఒకటే యూనిట్ అంటే ఇది. సో 2 + 1 = 3. ఓకే, అండ్ 2 - 1 అప్పుడు ఏమవుతుంది, 2 నుంచి మైనస్ చేస్తున్నా, ఒక నంబర్ ని నేను మైనస్ చేస్తున్నా, ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఇటువైపు డైరెక్షన్ లో, సో ఇక్కడ. సో దిస్ ఇస్ ఆన్సర్ ఇస్ 1. ఓకే, అలాగే ఒక నెగటివ్ నంబర్ తీసుకున్నా నేను, ఒక నెగటివ్ నంబర్ -1 + 2, అప్పుడు ఏమైంది, -1 నుంచి ప్లస్, -1 నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసా, అండ్ ఇదేమవుతున్నా, 2 ప్లస్ చేయాలంటే నేను -1 నుంచి ఇటు రావాలి. ఎన్ని యూనిట్స్ రావాలి, 2 యూనిట్స్, అంటే 1 2 ఇక్కడికి. సో ఇట్ ఈస్ 1, ఆన్సర్ ఇస్ 1. అలా కాకుండా -1 -2 అని అన్నానే అనుకోండి, అప్పుడు ఏమైంది, నేను ఇప్పుడు -1 నుంచి 2 యూనిట్స్ తీసేస్తున్నా కదా, ఏ డైరెక్షన్ లో, అవతల వైపు వెళ్ళాలి. సో 1 2, సో ఇట్ ఈస్ -3. ఓకే, అలాగే నేను ఇంకొకటి ఏం చేస్తున్నా, 10 - -3 అని అన్నాడు. ఓకే, సరే అట్లెందుకు, -1 -3 అని అన్నాడు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం మనము, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అన్న, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ప్లస్ అయింది. -1 కి నేను 3ని యాడ్ చేస్తున్నా, అప్పుడు 1 2 3. ఓకే, ఆన్సర్ ఇస్ 2 +2. ఇలా రాస్తాం కదా. సో అందుకే మనము ఏదైనా నంబర్ నుంచి మైనస్ నంబర్ ని తీసేసినా అప్పుడు అది మనకి ప్లస్ అవుతుంది. మైనస్ నుంచి మైనస్ ని తీసేస్తే ప్లస్ అవుతుంది. సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక ఇందాక నేను చెప్పిన కదా, దట్ ఏదైనా నంబర్ కి 0ని యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది, 0ని మైనస్ చేసినా కూడా అదే నెంబర్ వస్తుంది. ఓకే, 0ని యాడ్ చేసినా, నెగటివ్ ప్లస్ చేసినా, మైనస్ చేసినా నాకు ఏనే వస్తుంది. కానీ ఏని నేను 0తో ఇంటూ చేస్తే నాకు ఆన్సర్ 0 వస్తుంది. ఎనీ నెంబర్ ఈస్ మల్టిప్లైడ్ బై 0, ద రిజల్ట్ ఈస్ 0. ఓకే, ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పినా కదా ప్లస్లు మైనస్లు అని. సో ఫార్చ్యూన్ ప్లస్ ఫార్చ్యూన్ అంటే ప్లస్ అంటే నంబర్, పాజిటివ్ నెంబర్ ప్లస్ పాజిటివ్ నెంబర్ ఏమవుతుంది, ఫార్చ్యూనే వస్తుంది. 5 + 4 9 లాగా. అండ్ ఆ డెప్ట్ ప్లస్ డెప్ట్ ఈజ్ అ డెప్ట్ అంటే డెప్ట్ అంటే -1 ప్లస్, అండ్ ఇంకొకటి ఏమంటున్నాడు, ఇట్ ఈస్ అ మైనస్, ఇదేనా, ఇట్ ఈస్ ఇంకొకటి డెప్ట్. సో -2. సో ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ -1 -2, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు -1. డెప్ట్ ప్లస్ డెప్టే అవుతుంది, మైనస్ ప్లస్ మైనస్. అండ్ అలాగే ఫార్చ్యూన్ -0 ఫార్చ్యూనే అవుతుంది, ఇందాక నేర్చుకున్నాం కదా. అండ్ అలాగే డెప్ట్ -0 డెప్టే అవుతుంది, 0తో ప్లస్ చేసినా యాడ్ చేసినా పెద్ద నష్టం ఏం లేదు మనకి. ప్రోడక్ట్ ఆఫ్ డెప్ట్ అండ్ ఫార్చ్యూన్ ఈజ్, ప్రోడక్ట్ ఆఫ్ డెప్ట్ అంటే పాజిటివ్ నెంబర్, అండ్ అలాగే
సారీ డెప్ట్ అండ్ అలాగే ఒక ఫార్చ్యూన్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ఇంటూ బి అంటే మనకి ఏమొచ్చింది మైనస్ డెప్ట్ అవుతుంది అండ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ డెప్ట్స్ ఫార్చ్యూన్ అవుతుంది అప్పుడు ఓకే సో వీటిని మనం చూద్దాం కొన్ని క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ 3.2 లడాక్ ఈస్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ అట్ నూన్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందట మంచి మధ్యాహ్నం పూట బై మిడ్ నైట్ ఇట్ డ్రాప్స్ బై 15 degrees. What is the midnight temperature? What is the midnight temperature? It drops అంటే తగ్గింది. It drops by అంటే తగ్గింది. సో ఎంత ఎక్కడి నుంచి తగ్గింది నాన్న నంబర్ లైన్ కదా నంబర్ లైన్ లో మనకి ఇది ఎంత ఇది 0 1 2 3 4 సరే 5 టెంపరేచర్ -1 -2 -3 ఇట్లా ఉన్నాయి కదా తగ్గింది తీసేసాము అన్నప్పుడు ఏమైతాం టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తాం ఎక్కడి నుంచి 4 డిగ్రీ నుంచి టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ 15 వెళ్తున్నాం సో 1 2 3 4 5 6 7 ఇట్లా రాసుకుంటూ వెళ్తే మనం నెంబర్ లైన్ మీద ప్రతిదీ డినోట్ చేయడం కష్టం కదా కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనంటే 4 నుంచి నేను 15 ని తీసేస్తున్నాను డ్రాప్స్ బై 15 అన్నాడు కానీ -15 అని అనలేదు కదా అందుకే 4 - 15 ని తీసేస్తున్నాను అప్పుడు ఏమైంది 4 లో నుంచి 15 తీసేస్తే -11 డిగ్రీ సెంటిగ్రేడ్ మిగిలింది సో దిస్ ఈస్ ది ఆన్సర్ వాట్ ఈస్ మిడ్ నైట్ టెంపరేచర్ ఇస్ ఈక్వల్స్ టు -11 డిగ్రీ సెంటిగ్రేడ్ నెక్స్ట్ డెప్ట్ 850 రూపీస్ ఉంది ప్రాఫిట్ 1200 రూపీస్ ఉంది అండ్ దెన్ లాస్ ఎంత 450 రూపీస్ అంట రైట్ ఇట్ యాజ్ అన్ ఇంటీజర్ ఈక్వేషన్ ఫైండ్ ద ఫైనల్ స్టాండింగ్ సో ఫైనల్ స్టాండింగ్ ఏమవుతుంది ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చేసారు నాన్న దట్ వాట్ ఈస్ డెప్ట్ అండ్ వాట్ ఈస్ ప్రాఫిట్ అని సో ఏమన్నాడు ఇక్కడ డెప్ట్ అని అంటే ఇట్ ఈస్ -850 దెన్ ప్రాఫిట్ అని అన్నాడు ప్రాఫిట్ ఈస్ ప్లస్ థింగ్ కదా సో ఇట్ ఈస్ 1200 లాస్ వచ్చింది అని అంటే ఇది కూడా ఇట్ ఈస్ 450 సో మొత్తం ఎంత నాన్న మొత్తం ఎంత 850 నుంచి ఇది 850 సో 1200 నుంచి 8 4 ఏమవుతుంది 12 అండ్ అలాగే 50 13 ఇది 1300 సో మొత్తం ఏమొచ్చింది నాకు ఇంకా మైనస్ డెప్త్ లోనే ఉన్నాము వాట్ ఈస్ ఈక్వేషన్ లాగా రాయమన్నాడు సో ఇట్ ఈస్ అన్ ఈక్వేషన్ అయిపోయింది అండ్ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకు వచ్చింది కూడా డెప్ట్ ఇంకా 100 డెప్త్ లో ఉన్నాం ఓకే అండ్ నెక్స్ట్ క్యాలిక్యులేట్ యూజింగ్ బ్రహ్మగుప్తాస్ లాస్ సో ప్లస్లు మైనస్లు వాటిని తీసుకొని మనం ఆన్సర్ ని రాయమంటున్నాడు ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు -12 into 5 సో ప్లస్ ఇంటూ మైనస్ is మైనస్ ఓకే సో ఆన్సర్ ఏమవుతుంది -12 into 5 ఇట్ ఈస్ 60 నెక్స్ట్ సెకండ్ వన్ ఇదేంటి -8 into -7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 8s are 56 నెక్స్ట్ థర్డ్ వన్ ఇంకొకటి ఏంటి 0 -14 జీరోకి నేను ప్లస్ చేసినా మైనస్ చేసినా నాకు డైరెక్ట్ నెంబర్ వస్తుంది కానీ ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ సో ఇట్ ఈస్ +14 అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు -20 డివైడెడ్ బై +4 అప్పుడు ఏమవుతుందన్న డివిజన్ చేసినా కూడా మనకి ఇదేమవుతుంది -4 అంటే ఇట్ ఈస్ 5 -5 దీస్ ఆర్ ది ఆన్సర్స్ ఓకే సో ఇట్లా నువ్వు లాస్ట్ కి ఆన్సర్ ఇండికేట్ చేసినప్పుడు ఖచ్చితంగా సైన్ కూడా ఇండికేట్ చేయి ఇంకొకటి యూజింగ్ ద డెప్త్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ వై సబ్ట్రాక్టింగ్ ద నెగటివ్ నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు యాడింగ్ పాజిటివ్ సో ఎగ్జాంపుల్ ఇచ్చేసాడు మనకి సో ఎందుకు మనము సబ్ట్రాక్టింగ్ అ నెగటివ్ నెంబర్ ఎక్స్ప్లెయిన్ సబ్ట్రాక్టింగ్ అ నెగటివ్ ఇస్ ఈక్వల్స్ టు యాడింగ్ అ పాజిటివ్ ఎందుకు అవుతుంది 10 -5 కదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తీసేస్తున్నాం అంటే ఎటువైపు వెళ్తాం నాన్న ఇటు వెళ్తాం కాబట్టి -5 అన్నాడు కదా సో దీనికి మనం ఏం చెప్తాము ఇక్కడ లాస్ బ్రహ్మగుప్త లాస్ ఉన్నాయి దట్ మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ కాబట్టి ఇక్కడ దీన్ని ఏమైందా 10 మైనస్ ఇంటూ మైనస్ 5 కదా 10 మైనస్ ఇది మైనస్ ప్లస్ 5 కాబట్టి ఇది ప్లస్ అందుకని పాజిటివ్ నెంబర్ అయింది ఇది ఓకే అండ్ ఇలాగే సో మెనీ క్వశ్చన్స్ ఉంటాయి మనకి మీరు సాల్వ్ చేసి
మీరు సాల్వ్ చేసి మీకు మీరుగా అర్థం చేసుకోవాలి. సేమ్ క్వశ్చన్స్, ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ లో ఉన్న క్వశ్చన్సే మీరు ప్రాక్టీస్ చేస్తాను అని అంటే కాదు. కావాలంటే ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ ఉంటది కదా, వాటిలో ట్రై చేయండి, ఇంకా మీకు బాగా అర్థమవుతాయి. ఫైన్. అండ్ ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ అబౌట్ రేషనల్ నంబర్స్. ఇప్పటిదాకా మనం ఏమేమి డిస్కస్ చేసినాం? నంబర్స్, న్యాచురల్ నంబర్స్ అయినాయి, దెన్ మనం హోల్ నంబర్స్ డిస్కస్ చేసాం, జీరోని యాడ్ చేసి, అండ్ వాటికి మైనస్ నెంబర్స్ యాడ్ చేస్తే ఇంటీజర్ అయింది. సో ఇవన్నీ కూడా నంబర్స్, దట్ ఈస్ ఫైన్. కానీ ఒక నంబర్ ఉంది, ఇదేంటి 2/5. ఇది దేంట్లోకి వస్తుంది? ఇది. అండ్ ఇది ఉంది 1/2. ఇది దేంట్లోకి వస్తుంది? న్యాచురల్ నెంబర్లు రాయాలా? ఎలా రాయాలి? సరే, ఒకవేళ 10/5 ఉంది అని అనుకోండి. ఇప్పుడు దీన్ని ఎందులో రాస్తా? ద ఆన్సర్ ఈస్, ఇట్ ఈస్ 2. కాబట్టి ఇది న్యాచురల్ నెంబర్ కావచ్చు, హోల్ నెంబర్ కావచ్చు, ఇంటీజర్ కావచ్చు, దట్ ఈస్ ఫైన్. బట్ ఇలాంటి దాన్ని, దీన్ని మనం ఏమని రాస్తాం? సో ఇట్ ఈస్ 0.5 అవుతుంది, ఇట్ ఈస్ 0.4 అవుతుంది. ఇలాంటి నంబర్స్ ని ఇండికేట్ చేయడానికి మనకి ఏదైనా నంబర్ సెట్ ఉందా? ఎస్, ఉంది. సో దట్ ఈస్ రేషనల్ నంబర్స్. దట్ ఈస్ a rational number. సో రేషనల్ నంబర్ అంటే ఏంటంటే ద నంబర్ విచ్ క్యాన్ బి, రేషనల్ నంబర్స్ మనం క్యూ అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. ఎందుకంటే ఆర్ అంటే ఆర్ ని రియల్ నెంబర్స్ కి అది ఫిక్స్ అయిపోయింది కాబట్టి రేషనల్ నంబర్స్ ని క్యూ తో ఇండికేట్ చేస్తాం. ద నంబర్ విచ్ క్యాన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఏది p/q, వేర్ p అండ్ q అనేవి ఇంటీజర్స్ తీసుకోవాలి. అది ప్లస్ కానీ మైనస్ కానీ ఏదైనా కావచ్చు. బట్ నువ్వు ఏదైతే నంబర్ తీసుకుంటున్నావో ఆ కింద డినామినేటర్ ఈక్వల్ కావద్దు. ద నంబర్ విచ్ can be written ఎలా? in the form of what? in the form of p/q. in the form of p/q, where ఈ p and q అనేది ఏంటి? p, q belongs to integers. అండ్ ఇంకొకటి కూడా ఉంది, q should not be equals to 0. డినామినేటర్ ఖచ్చితంగా ఈక్వల్ టు కావద్దు, అదొక నాన్ జీరో నంబర్ కావాలి. అప్పుడే నువ్వు తీసుకున్న నంబర్ ఏమవుతుందానా? ఇట్ ఈస్ అన్ ఇంటీజర్ నంబర్. సో దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఎనీథింగ్, that can be anything. For example, 1/2, 3/4, 7/9, 2/2. ఇవన్నీ కూడా p not equal to q అని చెప్పలేదు కదా వాళ్ళు. సో ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. కానీ ఇందులో టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ నెంబర్స్ ఉంటాయి. టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ నెంబర్స్ అని ఉంటాయి. నాన్ టర్మినేటింగ్ నంబర్స్ అంటే నేను ఇప్పుడు ఏదన్నా డివైడ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2/5 అనేది ఉంది. ఇప్పుడు నేను దీన్ని డివైడ్ చేస్తున్నానా? వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు దీన్ని మనం నార్మల్ డివిజన్ చేస్తే ఏమవుతుందానా? 2, 5, 2 2s 4. దాని తర్వాత ఇంకేం జరిగింది? 5 ని 2 తో కదా మనం 5, 2. ఇక్కడ 2, 5 కన్నా చిన్న నంబర్ కాబట్టి మనం ఏం రాస్తాం? 0 పాయింట్ అని పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం. సో ఇటు 4. సో 20 అయిపోయింది. నాకు టర్మినేట్ అయిపోయింది ఇది. కాబట్టి దీని వాల్యూ 0.4 అని రాసేస్తున్నాం. బట్ కొన్ని నంబర్స్ ఎట్లా ఉంటాయనంటే ఇక్కడ ఇంకొక నంబర్ 22/7 అని ఉంది. సో 22/7 నంబర్స్ మీకు చాలా బాగా తెలుసు. దట్ దీని వాల్యూ పై అంటాం 3, 1, 4. సో 2, 3, 4 ఇట్లాంటి రకరకాల నంబర్స్ అన్ని వస్తాయి. ఈ నంబర్స్ అసలు రిపీట్ కావు, టర్మినేట్ అస్సలు కాదు. కానీ ఇంకొక నెంబర్ ఉంటుంది 1/3 అని, 1/6 అని. సో 1/6 అనే నెంబర్ లేకపోతే 1/3 అనే నెంబర్ ఇదేంటన్నా? ఇది కంటిన్యూస్ గా నేను ఇప్పుడు 3ని 1 తో నేను డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? ఇది 0 పాయింట్ పెట్టుకున్నాను. సో 3 3s 9. ఓకే, ఇంకా మళ్ళీ 1 వచ్చింది, 0 పెట్టుకున్నాను. సో 3 3s 9. ఇలా కంటిన్యూస్ గా రాసుకుంటూనే పోతాం. 0.3 3 3 3 3 ఇట్లా సో ఆన్.
సో రిపీట్ అవుతూనే ఉంది, టర్మినేట్ అవ్వట్లేదు అండ్ అట్లాగే రిపీట్ అవ్వకుండా నంబర్స్ లేవు, కంటిన్యూగా రిపీట్ అవుతూ ఉంది. సో దీన్ని ఏమంటా నాన్న, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ నంబర్స్ అని అంట. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్, ఇది టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ నంబర్స్. సో వీటి గురించి మనం కొద్దిసేపు అయినాక మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మన ఫస్ట్ టైం ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ బిట్వీన్ రేషనల్ నంబర్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో అడిషన్ ఆఫ్ టూ రేషనల్ నంబర్స్, ఒక రెండు రేషనల్ నంబర్స్ ని మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది, ఎలా యాడ్ చేస్తాం చూడండి. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, దీన్ని ఎల్సిఎం ప్రాబ్లమ్స్ అని కూడా అంటారు మీరు. సో ఫస్ట్ ఏంటంటే 4/5 ప్లస్ 2/3, ఇదొక రేషనల్ నెంబర్, ఇదొక రేషనల్ నెంబర్. నేను ఈ రెండింటినీ కూడా ఏం చేస్తున్నా, మల్టిప్లై యాడ్ చేయాలి కదా. సో మీకు తెలుసో లేదో మనకి ఈక్వల్ ఫ్రాక్షన్స్ అని ఉంటాయి, ఈక్వల్ ఫ్రాక్షన్స్ అని అంటాం. అంటే ఏంటన్నా, ఈక్వల్ ఫ్రాక్షన్స్ అప్పుడు 1/3 ఉందా, 1/3 ఉందా, దీనికి ఇంటూ 2 ఇంటూ చేస్తాం, ఏమైంది 2/6 అయింది. సో 1/3, 2/6 ఇవి రెండు కూడా ఈక్వల్ ఫ్రాక్షన్స్. దీని వాల్యూ మారదు మనకి. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లమ్ లో 1/3 రాసే దగ్గర 2/6 రాసినా కూడా దాని వాల్యూ నాకు మారదు. సో సేమ్ నేను ఇక్కడ వీటికి సంబంధించిన ఈక్వల్ ఫ్రాక్షన్స్ చూసుకోవాలి, కానీ డినామినేటర్ షుడ్ బి సేమ్. డినామినేటర్ షుడ్ బి సేమ్. ఓకే, సో అలా నేను ఈ ప్రాబ్లమ్ ని చేస్తున్నాను. సో డినామినేటర్ కావాలంటే ఎల్సిఎం చెక్ చేద్దాం మనం. 5,3 కి ఎల్సిఎం 2 నాన్ ప్రైమ్ నంబర్స్ కదా. సో ఎల్సిఎం ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 15 అవుతుంది. సో దిస్ షుడ్ బి ద డినామినేటర్. ఇది డినామినేటర్ అవ్వాలి కదా. సో అలా అవ్వాలి అంటే నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఫస్ట్ ది 4/5 ఉంది, నేను 5 కి ఎంత మల్టిప్లై కింద చేస్తానో పైన కూడా అంతే నెంబర్ మల్టిప్లై చేయాలి. సో ఇది 15 అవ్వాలి అంటే నేను దీన్ని 3 తో మల్టిప్లై చేయాలి, దీన్ని 3 తో మల్టిప్లై చేయాలి. చలో ఫస్ట్ దాన్ని అయిపోయింది. నా సెకండ్ దాన్ని 2/3 అని ఉంది. సో నా కింద డినామినేటర్ 15 అవ్వాలి అంటే 3 ని దేంతో మల్టిప్లై చేయాలి, 5 తో మల్టిప్లై చేయాలి, దీన్ని 5 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమైంది నాకు ఆన్సర్ ఇక్కడ ఇది 15/12 ప్లస్ ఇది ఎంత నాన్న 10/15. మొత్తం కలిపి ఏమైంది, డినామినేటర్ నాకు 15 వచ్చింది కాబట్టి, డినామినేటర్ నాకు 15 వచ్చింది కాబట్టి ఇది ఎంత 22. సో ఆన్సర్ ఈస్ 22/15. 22/15. సో అలాగే ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఇంకొక క్వశ్చన్ దట్ సెకండ్ ఇది 2 ఇంత ముందే వచ్చింది కదా. సో 4/6 ప్లస్ 2/9. ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, డినామినేటర్ నాకు ఎల్సిఎం ఎంత కావాలి, డినామినేటర్ ఈక్వేట్ చేయడానికి. సో ఎల్సిఎం 6 కి 9 కి ఎల్సిఎం ఏమవుతుంది, 3 టేబుల్, 3 2s అండ్ 3 3s, 3 2s 3 3s. సో ఇక్కడ మొత్తం ఎల్సిఎం ఇస్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 2 ఇంటూ 3 కదా. సో సింపుల్ గా చెప్పాలంటే 18 వచ్చింది. ఇది నేను దీన్ని డినామినేటర్ 18 చేయాలంటే ఏం చేస్తున్నా, దీన్ని 3 తో మల్టిప్లై చేస్తున్నా, దీన్ని 3 తో మల్టిప్లై చేస్తున్నా. చలో ఇక్కడ నాకు డినామినేటర్ 18 కావాలంటే దీన్ని 2 తో మల్టిప్లై చేస్తున్నా, దీన్ని 2 తో మల్టిప్లై చేస్తున్నా. చలో ఇది ఏమైందన్నా, ఇది 12/18 అయింది, ఇది 4/18 అయింది. సో నాకు ఏమైంది 12/18 కింద ఓకే, బట్ పైన ఏమైంది 16/18 వచ్చింది. సో దిస్ ఇస్ ది ఆన్సర్. దిస్ ఇస్ ది ఆన్సర్. జస్ట్ 2 స్టెప్లలో మనం ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు. ఇది అడిషన్. సో సేమ్ సబ్ట్రాక్షన్ కూడా అంతే, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 రేషనల్ నంబర్స్. 2 రేషనల్ నంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏం జరుగుతుంది అది కూడా చూసేద్దామా. చలో 1 ఫస్ట్ ది ఇందాకటి క్వశ్చన్స్ తీసుకుందామా, డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకుందామా, సేమ్ క్వశ్చన్స్ లేకపోతే డిఫరెంట్ గానే చేద్దాం. 4/6 లేకపోతే 4/3 మైనస్ సబ్ట్రాక్షన్ కదా, మైనస్ 7/5. ఇప్పుడు మళ్ళా 3/5 వచ్చిందా, సరే 5/7. ఈ 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్ ని ఒకదాని నుంచి ఒకటి మైనస్ చేస్తున్నా, ప్లస్ రావచ్చు మైనస్ రావచ్చు. సో చలో ఇప్పుడు నాకు ఎల్సిఎం ఏమవుతుందన్నా, ఎల్సిఎం 7 కి 3 కి 2 ప్రైమ్ నెంబర్సే కాబట్టి రెండింటి మధ్యలో ఎల్సిఎం 7 × 3 = 21. ఓకే,
చలో నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇక్కడ 4/3 ఉందా, దీన్ని 21 చేయాలి అంటే ఇక్కడ 7 ఇక్కడ 7 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5/7 ఉందా, సో చలో ఇక్కడ దీన్ని నేను 21 చేయాలంటే దీన్ని 3 తో మల్టిప్లై చేయాలి. దెన్ ఏమైందానా, ఇట్ ఈస్ 21, ఇది 28 అయింది, మైనస్ ఇది ఎంత అయింది, ఇట్ ఈస్ 15/21 అయింది. సో ఆల్మోస్ట్ ఈ రెండింటి నుంచి నువ్వు ఈక్వల్ గా నువ్వు కనుక సబ్ట్రాక్ట్ చేయి, ఆన్సర్ ఏమొస్తుంది 28 నుంచి. సో ఇక్కడ 8 నుంచి 5 పోతే ఇది 3 అండ్ 2 నుంచి 1 పోతే ఇది 13/21. దిస్ ఇస్ ది ఆన్సర్. సేమ్ మెథడ్ ప్లస్ ఎలా చేస్తామో మైనస్ కూడా అంతే. చిన్న తేడా ఏంటంటే అక్కడ నువ్వు ఎక్కడైతే ఏ రెండు నెంబర్స్ అయితే ప్లస్ చేస్తున్నావు ఈ రెండు మైనస్ ని మైనస్ చేస్తున్నావు. ఓకే, అండ్ సెకండ్ వన్ 18/4 మైనస్ 10/3 ఈ రెండిటికి. ఓకే, 10/12 వేసుకుందాం. 10/12 ఎల్సిఎం ఎంత, ఇవి రెండు ఒకదానికి ఒకటి కొన్ని ఫ్యాక్టర్స్ అవుతాయి కదా. సరే 4 12 4 1s 4 3s, సో ఎల్సిఎం ఏమైంది 12 అయింది. చలో నేను ఇప్పుడు 18 4 దీన్ని నేను 12 చేయాలి అంటే ఇక్కడ 3 తో మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడ 3 తో మల్టిప్లై చేస్తున్నా, అండ్ 12 into 1 అండ్ ఇక్కడ ఏం అవసరం లేదు ఇంకా మనం చేయడానికి. అండ్ 18 3s are 18, ఇక్కడ ఇది 24 అండ్ ఇది 54/12 మైనస్ 10/12. ఆన్సర్ ఏమైందన్న 44/12. దిస్ ఇస్ ది ఆన్సర్. ఇలా నువ్వు సబ్ట్రాక్షన్ చేయాలి. అండ్ అలాగే మల్టిప్లికేషన్ ఆఫ్ మల్టిప్లై అండ్ డివిజన్ రెండు ఒకేసారి చూద్దాం. డివిజన్ ఆఫ్ 2 రేషనల్ నంబర్స్. ఓకే, రెండు రేషనల్ నంబర్స్ ని నువ్వు డివిజన్ అండ్ అలాగే మల్టిప్లై చేస్తున్నావు. ఫస్ట్ డివిజన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అన్న a/b ఇంటూ c/d అని ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ గా న్యూమరేటర్స్ ఇంటూ చేసేస్తావు, a/c ఇది b ఇంటూ d. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దామా కొన్ని. 1/2 ఇంటూ 4/9. ఇప్పుడు ఏమవుతుంది అన్న 1 into 4/2 into 9. సో ఆన్సర్ ఈస్ 4/18. సో దీన్నే మనం సింపుల్ గా రాయాలంటే దీనికి ఈక్వల్ ఫ్రాక్షన్ 2/9 అవుతుంది కదా. అండ్ ఇంకా 5/9 లేకపోతే 5/7 ఇంటూ 4/2. దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇది 20 ఇది 14. ఈక్వల్ ఫ్రాక్షన్ ఎంత 2 టేబుల్ లో కట్ చేస్తే 10/7. ఇలా నువ్వు మల్టిప్లై చేయొచ్చు. దెన్ హౌ అబౌట్ డివిజన్. సో డివిజన్ కావాలి అని అంటే a/b డివిజన్ c/d. దీన్ని ఎలా రాసుకుంటాం మనము, దీని ఒకదానికొకటి డివిజన్ అని అంటే a/b c/d అని రాసుకుంటాం కదా. సో ద డివిజన్ ఆఫ్ ద, ఇప్పుడు డినామినేటర్ కి కూడా ఒక రేషియో ఉంటుంది. దీన్ని మనం ఏమని రాస్తాం నాన్న, a/b ఇంటూ ఇది రివర్స్ అయ్యేసరికి d/c అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ a ఇంటూ d, ఇవి రెండు ఇంటూ ఇవి రెండు, a ఇంటూ d బై b ఇంటూ c. దానికి ఇది కంప్లీట్లీ ఆపోజిట్. చూడండి తేడాలు చూసుకోండి. దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇదే ఈక్వేషన్ 1/2 బై 4/9 ఉంది. అప్పుడు ఏం రాస్తాం 1/2 ఇంటూ 9/4 దాట్ ఈస్ ఈక్వల్స్ టు 9/8 ఇలా రాస్తాం. ఓకే, సో డివిజన్ మల్టిప్లికేషన్ ఇదంతా అయిపోయింది కదా. నౌ లెట్స్ గో సీ సమ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. ప్రూవ్ దట్ దీస్ రేషనల్ నంబర్స్ ఆర్ ఈక్వల్ అని అంటున్నాడు. ఈక్వల్ ఫ్రాక్షన్సా కాదా ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ది 2/3 ఉంది, ఇంకొకటి 4/6 ఉంది. 4/6 ఏమో రాసినా నేను 2 1s 2 2s అండ్ 2 3s 2/3 అయిందా. ఫస్ట్ ది సెకండ్ ది ఈక్వల్. ఓకే, నౌ ద సెకండ్ వన్ ఏమంటున్నాడు, ఇక్కడ 5/4 అండ్ అలాగే 10/8. ఇప్పుడు నువ్వు దీన్ని డివైడ్ చేసినా ఓకే, దీన్ని మల్టిప్లై చేసినా ఓకే. దీన్ని 2 తో మల్టిప్లై చేస్తా. ఇది ఎంత నాన్న 10/8. రెండు సేమ్ వచ్చినాయా, సేమ్. అండ్ అలాగే థర్డ్ ది ఎంత -3/5. ఇక్కడ ఏమన్నాడు, డినామినేటర్ లో 10 ఉంది, న్యూమరేటర్ లో 6 ఉంది. సో దీని ఇంటూ 2 అండ్ ఇంటూ 2 ఇదేమైంది -6/10. సో ఇది ఇప్పుడు ఈక్వల్ ఫ్రాక్షన్. ఎస్. అండ్ ఫోర్త్ వన్
ఫోర్త్ వన్ ఏంటి 9/3 ఇంటూ, సో 9/3 అండ్ 3 ఈక్వల్ అని అంటున్నాడు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ డివైడ్ చేస్తున్నా, 3 1s 3 3s, సో 3/1 కరెక్ట్. లేదు అని అంటే 3 ఉందా, 3k ఇంటూ 3/3 చేస్తున్నా, అప్పుడు ఏమైందా, ఇట్ ఈస్ 9/3 అయిందా. సో ఎస్, బోత్ ఆర్ ఈక్వల్ ఫ్రాక్షన్స్, బోత్ ఆర్ ఈక్వల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఫైండ్ ద సమ్. నేను ఇందాక చెప్పినట్టు సమ్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ 2/5 ప్లస్ 3/10. సో దీన్ని 10 చేయాలని అంటే నాకు పెద్ద టైం పట్టదు కదా. ఎంత, 2/5 ఇంటూ 2. సో నేను 2తో పైన కింద మల్టిప్లై చేశాను. సో ఆన్సర్ ఏమొచ్చింది, ఇట్ ఈస్ ఇది 4/10 ప్లస్ 3/10. ఆన్సర్ ఎంత నాన్న, 7/10. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. చలో ద నెక్స్ట్ వన్, సెకండ్ది ఏమన్నాడు, 7/12 ప్లస్ 5/8. ఎల్సిఎం ఎంత, 12 కి 8 కి ఎల్సిఎం 4 3s 4 2s. ఏమొచ్చిందా, 24 వచ్చింది. దీన్ని 24 చేయాలి, దీన్ని 24 చేయాలి. ఎలాగా, 7/12, 24 అంటే ఇది 2s, సో ఇక్కడ కూడా 2. అండ్ 5/8, దీన్ని ఏంట్లో 24 చేయాలంటే ఇది 3s, అండ్ ఇది కూడా 3s. చలో ఇప్పుడు ఇది 14/24 ప్లస్ ఇది 24/15. ఇది ఎంత అయిందన్న, 29/24 అయింది. డన్, క్లియర్. అండ్ చలో ద నెక్స్ట్ వన్, యా థర్డ్ వన్ ఏంటి, -4/7 ప్లస్ 3/14. సో 7 14 ఏంటన్నా, ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే అవుతుంది కదా. -4 ఇంటూ 2/7 ఇంటూ 2, దట్ ఈస్ ప్లస్ 3/14. సో 4 ఇంటూ ఇది -8/14 ప్లస్ 3/14. సో -8 లోంచి అంటే 8 లోంచి 3 తీసేస్తే ఎంత నాన్న, లేకపోతే -8 నుంచి 3 ఫార్వర్డ్ వస్తే ఏమవుతుంది, -5/14. సో ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. ఎడిషన్, ఇదంతా ఎడిషన్. సో సేమ్ థింగ్ సబ్ట్రాక్షన్ నువ్వు కూడా చేయొచ్చు కదా. ఇవి రెండు మీరు చేయగలరు. థర్డ్ వన్ మీది కొంచెం కష్టం కాబట్టి నేను చేసేస్తున్నా. -7/9, ఇదేంటి, ఇది మనకి ఒక నెగటివ్ నెంబర్, దట్ ఈస్ 5. అండ్ నౌ మనల్ని ఏమడుగుతున్నారు, దీంట్లో నుంచి -2/3 అని అన్నాడు కదా. బ్రహ్మగుప్త ఫార్ములాస్ ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ఈక్వల్స్ టు ప్లస్. సో ఐ కెన్ రైట్ -7/9 ప్లస్ 2/3. సో దీనికి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ కూడా 9 కావాలి అని అంటే నేను ఇంటూ 3 అండ్ ఇంటూ 3 రాసుకుంటున్నా. సో -7/9 ప్లస్ 6/9. ఇప్పుడు ఏమైందన్న, -7 లోంచి 6 తీసేస్తే -1/9. ఇది ఆన్సర్. సో సేమ్ ఇలాగే ఈ రెండు కూడా మీరు చేయండి. ఓకే, అండ్ ద ప్రోడక్ట్. సో నేను ఇందాక చెప్పినా కదా, సేమ్ A/B, AB ఇంటూ C/D ఇస్ ఈక్వల్స్ టు AC/BD. ఇది ఫార్ములా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, 2/3 ఇంటూ 3/10, దాట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3/3 ఇంటూ 10, దాట్ ఈస్ ఈక్వల్స్ టు 6/30. దీనికి ఈక్వల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది నాన్న, 2/10. ఇది కూడా కాదు, ఈ 3 పోతుంది, 1/5. ఈక్వల్ ఫ్రాక్షన్ ఇస్ 1/5. ఇది ఆన్సర్. అండ్ మీరు ఈ రెండు సాల్వ్ చేయండి. ఇందాక ఎగ్జాంపుల్స్ లో కూడా చూసారు కదా, ఈ రెండు సాల్వ్ చేయండి మీరు. అండ్ కోషంట్ అని అంటే ఇంకా డివైడ్ చేయాలి మనం వీటిని. ఫార్ములా వచ్చేసి A/B డివైడెడ్ బై C/D ఇస్ ఈక్వల్స్ టు ఈ రెండు మల్టిప్లికేషన్ అండ్ ఈ రెండు, ఇది ఫార్ములా. ఓకే, ఎలా అనేది నేను చెప్తాను. సో థర్డ్ వన్ చేద్దామా. యా, థర్డ్ వన్ -4/7 ఇంటూ డివైడెడ్ బై 5/14 కదా. మనం ఏమని అన్నాము, -4/14, 4 ఇంటూ 14 అండ్ 7 ఇంటూ 5. ఇందులో ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు. సో -14 4s ఏమవుతుంది అన్న, 4 4s 16 అండ్ అలాగే ఇది 56 అవుతుంది అండ్ ఇది 35 అవుతుంది. ఆన్సర్ ఇస్ -56 ఎంత, 35. ప్లస్ ఇంటూ మైనస్, అది కూడా మళ్ళీ ఏమవుతుంది, ప్లస్ ఏ అవుతుంది. చలో, అండ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు జనరల్ గా ఇది నంబర్ లైన్. ఓకే,
ఇది నంబర్ లైన్. సో ఇక్కడ నుంచి ఇది 1 2 3 అండ్ ఇక్కడ నుంచి ఇది -1 -2 -3. ఓకే, నేను అడిగిన అదే 0 నుంచి -3 ఎంత దూరంలో ఉంది అని అడిగిన. అప్పుడు నువ్వేమని చెప్తా, ఎంత దూరంలో ఉంది అడిగినావు, అంతేగాని సైన్ చెప్పట్లేదు. ఎంత దూరం, ఎన్ని యూనిట్స్ ఆఫ్ దూరంలో ఉందని మాత్రమే అడిగినాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ ఏమని చెప్పినాం. సో 0 నుంచి 3 అనేది ఎంత దూరంలో ఉంది, -3 అనేది ఎంత దూరంలో ఉంది, 3 యూనిట్స్ దూరంలో ఉంది. అలాగే ఇంకొక క్వశ్చన్ అడిగిన, అరే 0 నుంచి 3 ఎంత దూరంలో ఉంది, 1 2 3, ఇది కూడా 3 యూనిట్సే ఉంది. సో దాని అర్థం ఏంటంటే దీని అబ్సల్యూట్ వాల్యూ ఏంటంటే -3. mod ఆఫ్ -3 అని అంటే mod ఆఫ్ -3 అయినా 3 అయినా mod ఆఫ్ -3 అంటే ఇట్ క్యాన్ బి ప్లస్, ఇట్ క్యాన్ బి మైనస్. సో mod లో మైనస్ కనుక ఉంటే ద వాల్యూ ఇస్ ప్లస్, mod లో మైనస్ ఉంటే ద వాల్యూ ఇస్ ప్లస్. ఇలా రాస్తాం. సో అబ్సల్యూట్ వాల్యూ అని అంటాం దీన్ని, ఇదే అంటున్నారు. సో రైట్, ద అబ్సల్యూట్ వాల్యూ mod x is the distance of a number from 0 on the number line. 0 నుంచి నువ్వు ఎంత దూరంలో ఆ నంబర్ ని తీసుకుంటున్నావు అనేది మ్యాటర్ చేస్తుంది. డిస్టెన్స్ విల్ నాట్ బి నెగటివ్. ఫిజిక్స్ లో నేర్చుకుంటారు మీరు, డిస్టెన్స్ అనేది నెగటివ్ గా ఉండదు. కాబట్టి అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ అ పాజిటివ్ నంబర్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ అ నెగటివ్ నంబర్ కూడా మనకి పాజిటివ్ నంబరే అవుతుంది. కావాలంటే ఇక్కడ చూడండి, mod ఆఫ్ 53 కూడా 53 అయింది, mod ఆఫ్ -53 కూడా 53 అయింది, అండ్ mod ఆఫ్ 0 0నే అవుతుంది. నువ్వేదన్నా మైనస్ చేసినప్పుడు a మైనస్ బి ఇస్ ఈక్వల్స్ టు mod ఆఫ్ b మైనస్ a. ఎందుకు, ఒకవేళ a ఇస్ ఈక్వల్స్ టు 4 అండ్ b ఇస్ ఈక్వల్స్ టు 7 తీసుకున్నావే అనుకో, అప్పుడు ఏమవుతుంది అన్న, 4 - 7 దట్ ఈస్ ఈక్వల్స్ టు 7 - 4. ఒకసారి చూడండి, 7 మైనస్ ఇది -3 అయింది, ఇది 3 అయింది. సో ఈ వాల్యూ 3నే అవుతుంది, ఈ వాల్యూ 3నే అవుతుంది. అట్లా. ఇంకేమంటున్నాడు, రేషనల్స్ ఆర్ డెన్స్ అని అంటున్నాడు. డెన్స్ అని ఎందుకు అని అంటున్నాడు అంటే, ఎక్కువ నువ్వు ఏదైనా నంబర్ లైన్ లో నువ్వు ఇక్కడ 0 తీసుకో, ఇక్కడ 1 తీసుకో, ఓకే, ఇవి కూడా రేషనల్ నంబర్సే కదా. ఈ రెండిటి మధ్యలో కూడా ఇన్ఫైనైట్ నంబర్స్ వస్తాయి. నంబరా, ఇన్ఫినిటీ ఆఫ్ నంబర్స్ వస్తాయి, అవి రేషనల్ నంబర్సే. 0కి 1కి మధ్యలో, ఇప్పుడు నేను 0కి 1ని 10 పార్ట్స్ చేసిన, 1 2 3 4 5 6 7 10 పార్ట్స్ చేసిన. ఒక్కొక్క పాయింట్ ని ఏమని రాస్తాం నాన్న, 0.1 0.2 0.3 అని రాస్తాం. దీన్ని మళ్ళీ డెసిమల్ 1/10 2/10 3/10 అని రాసుకుంటామా లేదా? అట్లా నేను 5/10 11/10 ఇట్లా రాసుకోవచ్చు కదా. సో నాకు 0 to 1 మధ్యలో కేవలం 10 ఉన్నాయా? కాదు, నేను దాన్ని 100 ముక్కలు చేసి ఒక్కొక్క దాన్ని ఫ్రాక్షన్ లో చెప్పొచ్చు, 1000 ముక్కలు చేసి చెప్పొచ్చు, అలా ఇన్ఫినిటీ ముక్కలు చేసేవచ్చు. సో ఒక నెంబర్ కి ఇంకొక నెంబర్ కి మధ్యలో ఇది రేషనలే, ఇది రేషనలే. ఆ రెండు రేషనల్ కి నెంబర్స్ కి మధ్యలో మనం ఎన్నో ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి. అండ్ మ్యామ్ దెన్ వాట్ అబౌట్ 1/10 కి 2/10 కి మధ్యలో కూడా నెంబర్స్ ఉంటాయా? ఆఫ్ కోర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను దీన్ని 10 తో మల్టిప్లై చేసిన, పైన 10 అండ్ కింద 10 తో మల్టిప్లై చేసిన, ఇది ఏమైందన్నా 10/100 అండ్ 20/100 అయింది. అప్పుడు నేను ఏమని రాయొచ్చు, ఇది 11/100 12/100 13/100 14/100 అట్లా రాసుకోవచ్చా లేదా? అవి కూడా. అండ్ ఇప్పుడు 11/100 12/100 మధ్యలో కూడా నేను ఇన్ఫినిటీ నెంబర్స్ రాయొచ్చు. అలా నువ్వు తీసుకున్న ఏ రెండు పాయింట్స్ మధ్య, రెండు రేషనల్ నెంబర్స్ మధ్యలోనైనా నువ్వు ఇన్ఫినిటీ ఆఫ్ నెంబర్స్ ని రాయొచ్చు. సో మెథడ్ 1 ఏం చెప్తుందనంటే యావరేజ్ ని తీసుకో. యావరేజ్ కూడా దట్ ఎగ్జాక్ట్లీ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి. అండ్ అట్లా కాకుండా నువ్వు సెకండ్ మెథడ్ లో ఏం చేయొచ్చు అని అంటే, నువ్వు ఆ రెండు రేషనల్ నెంబర్స్ ఉన్నారు కదా, వాటిని పార్ట్స్ చేయి. ఆ పార్ట్స్ ని ఒక్కొక్క దానికి పేరివ్వు, అవన్నీ కూడా ఆ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్సే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సరే ఇక్కడ మెథడ్ 1 యావరేజ్ లో చూద్దాం. టెక్స్ట్ బుక్ లో ఉన్నదే, నేను కొత్తగా ఏమీ చెప్పట్లేదు. యావరేజ్. సో ఇప్పుడు నిన్ను అడిగాడు, ఒక క్వశ్చన్ అడిగాడు, ఫైండ్ ద నంబర్ బిట్వీన్, ఫైండ్ ద నంబర్. ఒక సింపుల్ నంబర్ అడిగితే నువ్వు యావరేజ్ తీయొచ్చు. నంబర్ బిట్వీన్ 2/3 అండ్ 5/3. 2/3 కి 5/3 కి మధ్యలో ఒక నంబర్ ని రాయండి అని అన్నాడు. అప్పుడు ఏమవుతుంది నాన్న, ఎగ్జాక్ట్ గా 2/3 కి 4/3 అని కూడా రాసుకుందాం. 4/3 కి మధ్యలో నంబర్ రాయండి అని అన్నాడు.
యావరేజ్ ఏమవుతుంది, యావరేజ్ యావరేజ్ ఈ నెంబరు ప్లస్ ఈ నెంబరు బై టూ అప్పుడు ఏమైందన్నా 2/3 + 4/3 ఇది 6/3 బై 2/1. ఇప్పుడు ఇది ఏం రాయొచ్చు మనము, ఇందాక మనం నేర్చుకున్నట్టే 1/2 అవుతుందా. సో 3 1s 3 2s ఇది పాయింట్. సో ఆన్సర్ ఇస్ 1. ఈ రెండింటి మధ్యలో ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ లో ఉందేంటి 1. ఇలా యావరేజ్. సరే ఇది కాదు, నేనేదో ర్యాండమ్ నెంబర్స్ తీసుకున్నా 7/2 అండ్ ఇంకా 4/11. ఈ రెండిటి మధ్యలో ఉన్న మిడ్ పాయింట్ ని రాయండి అని అన్నాడు, లేకపోతే ఏదైనా ఒక నెంబర్ ని రాయండి అని అన్నాడు. సో ఈ రెండింటికి మధ్యలో కూడా నేను యావరేజ్ ని తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది 7/2 + 4/11/2. మీకు ఇంత ముందే చెప్పిన ఈ రెండింటిని ఎట్లా యాడ్ చేస్తారో చెప్పిన. దట్ దీన్ని నువ్వు ఎల్సిఎం ఎంత అవుతుంది 22 అవుతుంది. ఎందుకు ఈ రెండు ఒకదానికొకటి ప్రైమ్ ఫ్యాక్టర్స్, 4 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. సో దీన్ని నేను 22 చేయాలి అంటే ఇంటూ 11 ప్లస్ 4 ఇక్కడ నేనేం చేయాలి, దీన్ని 22 చేయాలి. సో 2 ఇంటూ 2 అండ్ ఇది 77/22 ప్లస్ ఇక్కడ ఏమైంది 8/22/2. ఇక్కడ ఏమైందన్నా 77 కి 8 కలిపాము. 77 కి 8 కలిపితే 85/22 ఇంటూ 1/2. దట్స్ ఇట్, 85/44. ఇది ఈ నెంబర్ ఈ రెండిటి మధ్యలో లై అయి ఉంది. ఇలా నువ్వు ఏ రెండు రేషనల్ మధ్యలోనైనా ఒక యావరేజ్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొకటి మెథడ్ 2 ఏందనంటే మనకిచ్చిన రెండు నెంబర్స్ ని కూడా మనం ఏం చేస్తున్నాం, సేమ్ నెంబర్ అయ్యేటట్టుగా చూసుకుని, అంటే సేమ్ డినామినేటర్ అయ్యేటట్టుగా చూసుకొని వాటి మధ్యలో మనం ఇన్ఫినిటీ నెంబర్స్ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ 2. సో మెథడ్ 2 లో ఏమంటున్నాడు మనకి, మెథడ్ 2 ఇప్పుడు 1/2 ఉంది అండ్ అలాగే 1/3 ఉంది. ఈ రెండిటి మధ్యలో నువ్వు ఒక 5 నంబర్స్ రాయి అని అన్నాడు. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీనికి డినామినేటర్ ఈక్వేట్ చేస్తున్నాం. ఇది 3 × 3, ఇది 2 × 2. ఇప్పుడు ఏమైంది, ఇది 3/6 అయింది. ఇదేమైందనా, ఇది 2/6 అయింది. ఓకే, 3/6 అయింది, 2/6 అయింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనకి నంబర్స్. సరే ఈక్వల్ ఫ్రాక్షన్స్ తీసుకుందాం మనము. ఈక్వల్ ఫ్రాక్షన్స్ అని అంటే దీనికి 1/10, దీనికి 1/10, లేకపోతే 1/5 తీసుకున్నా మంచిదే. ఇప్పుడు ఏమైనా 3/60 అయింది అండ్ అలాగే ఇది 2/60 అయింది. మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 2 కి 3 కి మధ్యలో ఆర్ ఎల్స్ లేకపోతే ఇప్పుడు ఇంకా కొన్ని నెంబర్స్ ఎట్లా ఉంటాయనంటే, సరే ఇందాక నేను తీసుకున్నట్టు 1/10 కి అండ్ అలాగే 1/5 కి మధ్యలో నంబర్స్ రాయండి అని అంటాడు. సో సింపుల్, ఇక్కడ నుంచి నువ్వు ఇది రెండు ఈక్వల్ ఫ్రాక్షన్స్ అవుతాయి కాదు. సో ఇక్కడ నుంచి 4/5 అని తీసుకో. ఇక్కడ నుంచి ఇది 2 × 2. అప్పుడు ఏమైంది, ఇది 1/10 అయింది. ఇది ఏమైందనా, ఇది 8/10 అయింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్స్ 2/10, 3/10, 4/10, 5/10, 6/10, 7/10 అండ్ 8/10 వచ్చిందా. అంటే ఆల్ దీస్ నంబర్స్ లైస్ బిట్వీన్ 1/10 అండ్ 8/10. ఇది ఒకటైతే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చూద్దాము, సారీ 4/2 కి అండ్ అలాగే 4/2 అంటే 2 వస్తుంది. సో అట్లా కాకుండా 1/1 కాకుండా 4/9 అండ్ అలాగే 1/3 వీటి మధ్యలో ఉన్న నంబర్స్ రాయండి అని అన్నాను. సరే రాద్దాం. అప్పుడు ఏమైంది, నేను ఇది 3 కాకుండా ఏం రాద్దాం, ఇది 5 తీసుకుందాం. 1/5 తీసుకుందాం. ఓకే, సో దీన్ని అప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని 4/9 × 10 × 10 అండ్ 1/5 × 10 × 10 రాశాను. ఇదేమైంది 40 ఓకే, రెండింటి ఈక్వల్ చేయాలి కదా మనము. ఓకే, 4/9 × 5 × 5 అండ్ ఇది 1/5 × 9 × 9.
చలో ఇది ఏమైందనా 20/45 అయింది. ఇదేమవుతుంది, ఇది 9/45 అయింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నేను నంబర్స్ రాయలేనా, 9/5 తర్వాత ఏమొస్తుంది 10/45, 11/45 అండ్ 12/45, 13/45. సో అట్లా నేను ఎంతవరకు రాసుకోవచ్చు నాన్న, 13, 14, 15, 16, 17, 18, 19/25 వరకు రాసుకోవచ్చు. ఇలా నువ్వు ఏ రెండు నంబర్స్ మధ్యలోనైనా రేషనల్ నంబర్స్ ని రాయొచ్చు. సో ప్లాటింగ్ ఆన్ ద నంబర్ లైన్. సో నంబర్ లైన్ మీద నువ్వు ఎలా ఇండికేట్ చేస్తావు కదా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి నంబర్ లైన్, దీంట్లో ఇది 0 అండ్ అలాగే ఇది 1, ఇది 1. ఈ రెండింటి మధ్యలో నువ్వు నంబర్స్ ఎలా రాస్తావు. నేను ఈ రెండింటి మధ్యలో ఫస్ట్ ఒక 10 రాద్దాం అనుకుంటా, లేదంటే హాఫ్ రాద్దాం అనుకుంటున్నా. ఒకటి అంటే ఎగ్జాక్ట్లీ 1/2 ఉంటది కదా. అట్లా కాదు, నేను ఈ 0 to 1 మధ్యలో ఎన్ని పార్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నా, 4 పార్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నా. 1, 2, 3, 4. అప్పుడు ఇదేమవుతుంది నాన్న, ఇది 1/4, ఇది 2/4, ఇది 3/4, ఇది 4/4, అట్లీస్ట్ ఇది 1 డన్. లేదు నేను 6 పార్ట్స్ చేసా, అప్పుడు ఏమైంది 1, 2, 3, 4, 5, 6 కదా. అప్పుడు ఏమైంది అన్న, ఇది 1/6, 2/6, 3/6, 4/6, 5/6 అండ్ 6/6 ఇస్ నథింగ్ బట్ 1. ఇలా అదే నువ్వు 7 పార్ట్స్ చేసావు, 8 పార్ట్స్ చేసావు, 9, 10 ఎన్నైనా పార్ట్స్ చేసుకొని నువ్వు మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఇక్కడ అడిగారు, నువ్వు గ్రాఫ్ మీద ఎంత రైట్ ఏం చూద్దాం. సరే 2/4 ని ఇండికేట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు, 0 to 4 మధ్యలో 2/4 ఇండికేట్ చేయమన్నారు అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ నువ్వు దీన్ని 2/4 అంటే 4 పార్ట్స్ గా డివైడ్ చేయి. 2 అని అన్నాడు కదా, ఫస్ట్ 2 ఇక్కడ నుంచి ఇక్కడికి ఆన్సర్. ఇలా లేదు అలా కాదు, సో 0 నుంచి ఇక్కడి వరకు, ఇక్కడ మధ్యలో మనకి ఏమొస్తుందానా, ఇది రెండింటి మధ్యలో కాబట్టి ఆన్సర్ ఏంటి, ఇట్ ఈస్ 3/2. ఇది 3/2. మ్యామ్ ఇట్లా చెప్పారు, దీని మధ్యలో ఇది 3/2 అనేది 1 + 2/2 నానా, సో ద ఆన్సర్ ఈస్ 3/2. లేదు అట్లా కాదు, నేను 1 కి 2 కి మధ్యలో 4 పార్ట్స్ చేశాను, అప్పుడు ఏమైంది 4 పార్ట్స్ చేశాను, 1 + 1/4, 1 + 1/4 అండ్ 1 + 2/4, 1 + 3/4 అండ్ 1 + 4/4 అని అంటే ఇట్ ఈస్ 2. సో 1 + 1/4 అని అంటే ఏమవుతుంది నాన్న, ఇట్ ఈస్ 5/4. అండ్ నెక్స్ట్ 1 ప్లస్ ఇదంటే 6/4 అండ్ 7/4 అండ్ అలాగే ఇది 8/4. అలా లేదు, నేను దీన్ని ఇంకెక్కువ పార్ట్స్ గా డినోట్ చేసిన, సో నువ్వు ఒక్కొక్క పార్ట్ కి కూడా నువ్వు నేమ్ ఇవ్వచ్చు. అండ్ టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ గురించి చెప్పినా కదా, దాట్ నువ్వు ఏదన్నా ఒక నంబర్ ని తీసుకో, సో 3/2/5 ఇందాక 5 తీసుకున్నాం కదా, సరే 2/4 తీసుకున్నాను. అప్పుడు ఏమైంది, ఈ నెంబర్ తో 4 ని నేను 2 తో డివైడ్ చేస్తున్నా, 0 వచ్చేసింది. ఇట్ ఈస్ ఆన్సర్ ఈస్ టర్మినేట్ అయింది 0.5. ఇట్ ఈస్ టర్మినేటింగ్ కదా, డన్. సరే ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏం తీసుకున్నానంటే 22/7 ని తీసుకున్నాను. అప్పుడు ఏమైందానా, 22/7 అని అంటే 22ని 7 తో మల్టిప్లై చేస్తున్నా, సారీ 7 తో 22ని మల్టిప్లై చేస్తున్నా. అఫ్ కోర్స్ ఇది 3 times పోతుంది, 21 అయింది. 1.0 పెట్టుకున్నా. 7 months 7 అండ్ ఎంత 3 అయింది, సరే పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నా. 7 4s ఇది ఎంత 28, సరే 2 వచ్చింది, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నా. 7 ఇది ఏమవుతుంది, ఇంకా 7 3s 7 2s 14 ఎంత అయింది 6 అయింది, 0 పెట్టుకున్నా. నెక్స్ట్ 7 8s 56, సో 4 వచ్చింది, పక్కన 0 పెట్టుకున్నా. అండ్ 7 5s ఎంత 35, 5 వచ్చింది, పక్కన 0 పెట్టుకున్నా. ఇంకా 7 7s 49, ఓకే 1 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకేమవుతుందానా, ఇక్కడ 0 వచ్చింది కాబట్టి
1 వచ్చింది. సో దెన్ అగైన్ వన్స్, సో 7 వచ్చింది, 3. సో సేమ్ మళ్ళీ ఇదే 1 4 2 3 5 ఇట్లా నంబర్స్ వస్తూనే ఉంటాయి. నంబర్స్ ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో ఇదేంటి, ఇది నాన్ టర్మినేటింగ్. ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్. ఇది మనకు అసలు టర్మినేట్ అవ్వట్లేదు. ఇంకో కొన్ని నంబర్స్ ఉంటాయి. ఎట్లాంటివి నాన్ టర్మినేటింగ్ లోనే, ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉంది, 1/3 ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తావు? సో 1ని 3తో డివైడ్ చేస్తున్నావు, 0, ఇక్కడ 10 వచ్చింది, రైట్? సో 3 3s 9, 1 మళ్ళీ ఇడ 0, 3 3s 9, 1 వచ్చింది, మళ్ళీ 0, 3 3s 9 వచ్చింది, మళ్ళీ 1 0, 3 3s ఇలా రాసుకుంటూనే పోతావు. సో ఇదేంటన్నా 0.3 బార్ అని రాస్తావు, ఎందుకంటే 3 కంటిన్యూస్ గా వస్తుంది. ఇది టర్మినేటింగ్. ఇది ఏం చేస్తుందన్నా నాన్ రిపీటింగ్, రిపీట్ అవ్వట్లేదు. ఇది రిపీట్ అవ్వట్లేదు, బట్ ఇక్కడ నాన్ టర్మినేటింగ్ అండ్ అలాగే నాన్ రిపీటింగ్. ఇది రిపీట్ అవుతున్నాయి, రిపీటింగ్ వాల్యూస్. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాన్న, దట్ మనము డెసిమల్స్ లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్ లో ఉన్నదాన్ని డెసిమల్ లో ఎలా మార్చాలి, ఇది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. డెసిమల్ టు ఫ్రాక్షన్ అండ్ ఫ్రాక్షన్ టు డెసిమల్. ఓకే. సో ఫస్ట్ ఇందాక నేను 2/5 అని రాసిన కదా, అంటే 2ని మనం ఏం చేస్తున్నాము, 5తో డివైడ్ చేస్తున్నాము. 0, ఇది 0, 4. సో ఇది 0 అయిపోయింది, డన్. సో ఇక్కడ నాకు ఆన్సర్ వచ్చేసి 0.4. సో ఫ్రాక్షన్ ని ఎలా మార్చినాం నాన్న, డెసిమల్ లోకి మార్చినాం. ఇప్పుడు డెసిమల్ ఉంది, ఫ్రాక్షన్ లోకి మార్చాలి. అప్పుడు ఏం చేస్తా, ఇక్కడ 0 తర్వాత ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 డిజిట్ ఉంది. నేను దీన్ని 10తో కింద డివైడ్ 10తో మల్టిప్లై చేసిన. అప్పుడు ఏమైందానా, ఇట్ ఈస్ 4/10 అయింది. క్యాన్సిల్ అవుతుందా? 2 1s 2 2s 2 5s. ఆన్సర్ ఇస్ 2/5. ఇలా సరే మ్యామ్, ఒకవేళ ఎక్కువ నెంబర్లు ఉన్నాయి, 0.125 ఉంది, మరి దీన్ని ఎలా రాయాలి మ్యామ్? ఫ్రాక్షన్ లో 0 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్, కాబట్టి ఇంటూ 1000/1000. సో ఏమవుతుంది, 125/1000. క్యాన్సిల్ చేయొచ్చా? ఈజీగా చేయొచ్చు. ఇక ఆన్సర్ వచ్చేస్తుంది. సో డెసిమల్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ టు డెసిమల్ అర్థమైంది కదా. నౌ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, నంబర్ లైన్ లో అండ్ అలాగే డెన్సిటీకి సంబంధించిన క్వశ్చన్స్. చలో, ద ఫస్ట్ క్వశ్చన్, రీప్రజెంట్ 2/3 అండ్ -5,4 అండ్ 1.5 ఆన్ అ సింగిల్ నంబర్ లైన్ అని అన్నాడు. ఓకే, సింగిల్ నంబర్ లైన్ కదా. సో నంబర్ లైన్ తీసుకున్నాను, 0 నుంచి స్టార్ట్ అయింది, 2/3 కదా. అంటే నేను 1 నుంచి 0 to 1ని నేను ఎన్నిసార్లు డివైడ్ చేస్తున్నాను, 1 2 3. ఇదేమైంది, ఇది 0. ఓకే, ఎస్, ఇది ఏమైంది నాన్న, ఇట్ ఈస్ 1/3, ఇట్ ఈస్ 2/3, ఇట్ ఈస్ 3/3. ఓకే. సో 1 ఎక్కడి నుంచి వచ్చింది, 2/3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ 2/3. అండ్ మైనస్ అని అన్నాడు కదా, మైనస్ ఎప్పుడు కూడా ఇటువైపు ఉంటది, మైనస్ ఎప్పుడు కూడా. అండ్ ఇంకొక విషయం, 1 దాటి ఉందా, 1 లోపల ఉందా చూసుకోవాలి. ఒకవేళ ఇది <1, 2/3 ఇస్ <1, అండ్ -5/4 కూడా <-1. కాబట్టి నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ నువ్వు 1 కన్నా తక్కువగా ఉన్నవి 0 to 1 మధ్యలో పెట్టొచ్చు. 1 కన్నా ఎక్కువగా ఉంది అనుకో, ఇది 1.5 ఉంది, సో 1 దాటేసి పెట్టాలి. ఇక్కడ కూడా అంతే, 0, ఇది -1 కదా. డినామినేటర్ చూడండి, డినామినేటర్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 4 పార్ట్స్. 1 2 3 4 పార్ట్స్ అయింది. చలో, ఇప్పుడు నువ్వు డినోట్ చేయొచ్చు. ఎలా? ఇది ఎంత నాన్న, ఇది ఇది ఏమైతుంది మనకి, 1 కన్నా ఎక్కువ కదా. సరే, ఇక్కడ కూడా ఇది ఇంకొక పాయింట్ ఎక్కువ. ఇది 1/4, -1/4, -2/4, -3/4, -4/4 ఇది, అండ్ దిస్ ఇస్ -5/4. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఇది నంబర్. అండ్ 1.5 అని ఉంది కదా, 1.5 ని మనం ఎలా రాస్తాం, 1 + 1/2. సో 1 + 1/2 ని మీరు ఏ రకంగా రాసుకోవచ్చు. సో ఇలా మీకు ఆన్సర్స్ ఎలా నంబర్ లైన్ పైన ఎలా డినోట్ చేయాలో అర్థమైంది కదా. ఇంకొక క్వశ్చన్ ని చూద్దాం.
సో ఫైండ్ 3 distinct rational numbers strictly between -1/2 and -4/2. ఇది ఇందాక ఎగ్జాంపుల్స్ లోనే చూసాను కదా. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనం డినామినేటర్స్ ని ఈక్వేట్ చేద్దాం. 1/2 అండ్ అలాగే 1/4 కదా. దీన్ని ఈక్వేట్ చేయాలి అని అంటే ఇది ఏమవుతుంది నాన్న, సరే దీంతో నేను 1/2 తో మల్టిప్లై చేశాను అని అనుకోండి. ఇది ఏమవుతుంది, ఇక్కడ కూడా 2 తో మల్టిప్లై చేస్తున్నాం. సో -2/4 టు 1/4, -2/4. దెన్ ఇక్కడ నుంచి మధ్యలోవి -1/4, -0/4 అండ్ 1/4. దెన్ అలాగే అంతే కదా. ఇప్పుడు 1/4 ఇవి నాకు ఓన్లీ రెండే వచ్చినాయి, రెండు కాదు, నాకు ఇంకా ఎక్కువ కావాలి అని అనుకోండి. అప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ 2 తో కాకుండా నేను 4 తో మల్టిప్లై చేస్తా. ఇది 4 తో అండ్ ఇక్కడ 2 తో అండ్ అలాగే ఇక్కడ కూడా 2 తో మల్టిప్లై చేసిన. అప్పుడు ఏమైంది, ఇది -4/8 అయింది, ఇది 2/8 అయింది. అప్పుడు ఈ రెండింటి మధ్యలో నంబర్స్. సో -3/8, -2/8, -1/8, 0/8 అండ్ దాంతో పాటు 1/8 ప్లస్ 1/8 అండ్ అలాగే 2/8. ఇవన్నీ కూడా -4/8 అండ్ 2/8 మధ్యలో ఉన్న నంబర్సే. ఫైండ్ ఎనీ 3 అని అన్నాడు కదా. సో నువ్వు ఏదైనా 3 తీసుకో దీంట్లో నుంచి. ఓకే, సో ఏదైనా 3 తీసుకోవచ్చు. ఆన్సర్ ఇస్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నాడు, సింప్లిఫై -1/4 ప్లస్. ఇది చాలా ఈజీ. రెండింటిని ఏం చేయాలి, -1/4 ప్లస్ 5/12. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇందాక చేసినాం. ఇక్కడ నాకు 4 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను నాన్న, నేను 4 టేబుల్ లో 12 వస్తుంది కాబట్టి -1/4 ఇంటూ దీని 3 తో దీని 3 తో మల్టిప్లై చేస్తున్నా ప్లస్ 5/12. అప్పుడు ఏమైంది, ఇది -3/12 ప్లస్ 5/12. సో ఇలా ఉన్నప్పుడు నేను ఇది -3 లో నుంచి ఇక్కడ డినామినేటర్ 12 కామన్ గా వస్తుంది. -3 లో నుంచి 5 ని తీసేస్తే ఇట్ ఈస్ 2/12 దట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు 1/6. సో ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. అ టైలర్ హ్యాస్ 15 × 3/4 మీటర్స్ ఆఫ్ సిల్క్ క్లాత్స్ ఉందట. ఇన్ని మీటర్స్ ఆఫ్ సిల్క్ క్లాత్ ఉంది. దాన్ని ఏమంటున్నాడు, కుర్తా కుట్టాలి. 1 కుర్తా నీడ్స్ 2 × 1/4 మీటర్స్ ఆఫ్ సిల్క్ కావాలి. సో అలా నాకు ఉన్న క్లాత్ లో నేను ఎన్ని క్లాత్స్ కుట్టించుకోగలను అని అడుగుతున్నాడు. సో దీనికి ఏం చేద్దాం, సో ఫస్ట్ మొత్తం ఎంత సిల్క్ ఉంది అనేది చూద్దాం. సిల్క్ ఎంత ఉంది, 15 3/4 ఉంది కాబట్టి నేను నార్మల్, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, నార్మల్ ఫ్రాక్షన్ చేస్తున్నా. ఈ రెండింటి నుంచి మల్టిప్లై అవుతుంది, ఇక్కడ ఇది ప్లస్ అవుతుంది. సో 15 × 4 ఇట్ ఈస్ 60. 60 ఇంటూ ప్లస్ 3, 63/4 మనకి ఉన్న సిల్క్. ఇన్ని మీటర్స్ ఆఫ్ సిల్క్ ఉంది. అండ్ ఒక కుర్తాకి ఎంత కావాలన్నా 2 × 1/4 అని అన్నాడు. సో ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్. నార్మల్ ఫ్రాక్షన్ లోకి రాస్తే 2 × 8 ఇట్ ఈస్ 9, 2 × 4 ఇస్ 8 ప్లస్ 1 9/4. ఇప్పుడు నాకు ఇంత క్లాత్ ఉంది, నేను ఇది ఒక్క దానికైతే నేను ఎన్ని డ్రెస్సెస్ కుట్టించుకోవచ్చు కదా. సో దానికోసం నేను n నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ కుట్టించుకున్నా. ఒక్కొక్క దానికి పట్టిన క్లాత్ 9/4 అయితే టోటల్ ఎంత క్లాత్ పట్టింది, 16/3 పట్టింది. ఇప్పుడు ఈ n కావాలి నాకు. సో ఇక్కడ ఇది తీసుకెళ్తున్నా, ఏమైంది, సో ఇది 4 క్యాన్సిల్ అయిపోయింది అండ్ 63/9. సో సింపుల్ గా ఆన్సర్ ఇస్ 7. సో ఇలా కాదు, నాకు ఇలా ఆన్సర్ వద్దు, బట్ ఇక్కడ ఉన్న వాటితోనే రాసుకోవాలి అని అనుకుంటే 63/4 / 9/4. సో దీన్ని ఏమని చెప్పినా నేను 63/4 ఇంటూ 4/9 గా రాసుకోవచ్చు. సో 4 క్యాన్సిల్, ఇది 7. సో ఆన్సర్ ఇస్ 7. ఇలా అయినా చేసుకోవచ్చు మీరు. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్. ఫైండ్ 3 రేషనల్ నంబర్స్ బిట్వీన్. ఇది చాలా ఈజీ. సో 3.1415 కదా. దాని తర్వాత 3.1415, 3.1416. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఏం లేదని అనుకోవద్దు. దీనికి మనం 1 యాడ్ చేసినాం. 1 కాకుండా నేను 0.1 యాడ్ చేయొచ్చు కదా. సో నేను 0.00001 యాడ్ చేస్తే దీని మధ్యలో ఏమొచ్చింది, మధ్యలో 3.14151, 3.14152, 3.14153. అలా నేను ఎన్ని నెంబర్స్ రాసుకోవచ్చు, 1.154, 3.14155. ఇలా నేను నెంబర్స్ రాసుకుంటూనే పోవచ్చు టిల్ 3.1415 150 అని అనుకోవచ్చు. ఇది 160 అని అనుకోవచ్చు. ఇలా దీని మధ్యలో నేను 9 నెంబర్స్ రాయొచ్చు. వీళ్ళు ఏదైనా 3 అడిగారు కాబట్టి మీరు వీటిలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్, can you think of other ways to find the rational number between any 2 rational numbers?
ఏదైనా వేరే ఇంకేదైనా మెథడ్ ఉందా? అఫ్ కోర్స్ మనకి మెథడ్ ఉంది కదా. వాట్ ఈస్ ఇట్ నానా? మనం ఇప్పటిదాకా చేసింది ఒక 2 మెథడ్స్ చేసాం. అందులో ద ఫస్ట్ వన్ ఏంటంటే ఈ మనం యావరేజ్ మెథడ్ చేసాం కదా, దట్ ఈస్ ద యావరేజ్ మెథడ్. లేదు అది కాకుండా ఇంకేదైనా చేసాము అని అంటే మనకి ఈ వాట్ ఈస్ మన ఇందాక మన నెంబర్స్ ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ మధ్యలో యావరేజ్ కాకుండా మనం దాన్ని పార్ట్స్ గా చేసేసి ఆ ప్రతిదానికి పార్ట్స్ ఇచ్చేసాం. సో క్యాన్ యూ థింక్ ఆఫ్ ఎనీ అదర్ వేస్ అని అంటే ఎస్, ఫైండింగ్ యావరేజ్. అండ్ ఇంకొకటి ఇర్రేషనల్ నంబర్. ఇర్రేషనల్ నంబర్స్ అని అంటే రేషనల్ నంబర్స్ కన్నా కొంచెం చిన్న సిమిలారిటీ ఏంటంటే వీటిని మనము రేషనల్ నంబర్స్ ఏంటి P/Q లో ఫామ్ లో రాయొచ్చు, బట్ వీటిని ఏంటి మనం P/Q ఫామ్ లో రాయలేము. ద నంబర్స్ విచ్ క్యాన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q అంటే దాట్ ఈస్ మన ఏంటది రేషనల్ నంబర్స్ అయింది. బట్ ఇవేంటి, ఇవి ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ √2, √3, √4, √5 ఇలాంటి నంబర్స్ అన్ని రూట్స్ వచ్చే నంబర్స్ అన్ని కూడా మనకి ఏమవుతాయి, దీస్ ఆర్ ఇర్రేషనల్ నంబర్స్ అవుతాయి. ఓకే రైట్. నౌ ఇప్పుడు ఈ √2 వాల్యూని మనం నంబర్ లైన్ పైన ఎట్లా ఇండికేట్ చేయాలి? సో దానికోసమే ఒక చిన్న థింగ్. ఓకే, మీ అందరికీ కూడా కొన్ని పైథాగరస్ రూల్ తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నాను, కాబట్టి దానితో వెళ్ళిపోతున్నా. ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 ఇలా రాసుకున్నాం. అండ్ అలాగే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఓకే, సో నేను √1 నుంచి √2 వాల్యూ ఎలా వస్తుంది అని అంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ఇట్ నానా? ఇది 1, ఇది 1. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పాయింట్ ని డినోట్ చేస్తున్నా. ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో దట్ ఈస్ √2. ఎలా అని అనుకుంటున్నారా? వాట్ ఈస్ ఇట్? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ ఎంత? 1. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ ఎంత? 1. హైపోటేనియస్ ఇది కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు హైపోటేనియస్ రూల్ కావాలంటే మనకి ఏంటన్నా పైథాగరస్ థియరం ఎంత వరకు అర్థమవుతుంది మీకు? పైథాగరస్ థియరం ఎంత మందికి గుర్తుంది? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హైపోటేనియస్ స్క్వేర్ కదా. సో వాట్ ఈస్ సైడ్ స్క్వేర్ నానా? ఈ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, దాట్ ఈస్ ఈక్వల్స్ టు హైపోటేనియస్ స్క్వేర్. ఇదెంత? 2 ఇస్ ఈక్వల్స్ టు హైపోటేనియస్ స్క్వేర్. సో హైపోటేనియస్ ఇస్ ఈక్వల్స్ టు √2, ఓన్లీ √2. సో ఇది √2. మనము √2 ని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, √2 ని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి √2 నుంచి నేను √3 ని ఎలా డిఫైన్ చేయొచ్చు? √3 ఏమవుతుంది? జనరల్ గా √3 ఇస్ ఈక్వల్స్ టు హైపోటేనియస్ ఇస్ ఈక్వల్స్ టు 2 + 1. 2 + 1 అంటే సింపుల్ గా హైపోటేనియస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు √2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అయితే అది కదా. సో √2 హోల్ స్క్వేర్ ఇది హైట్ ప్లస్ దీనికి పర్పెండిక్యులర్ గా నేనేం తీసుకుంటున్నాను? ఒక 1 ని తీసుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది నాన్న? ఈ డిస్టెన్స్, దిస్ డిస్టెన్స్ ఇస్ √3. అలా నువ్వు ఇక్కడ నుంచి మెల్లిగా నువ్వు రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా కొద్ది ఇక్కడ నుంచి మెల్లిగా ఇది √1, ఇది మనకేమైంది? ఇది √3 అయింది. అలాగే √4 అనుకో, √4 ఇస్ దిస్. ఇలా మనకి ఇలా వాల్యూస్ మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటాయి. అండ్ ఫైనల్లీ మనం √2 అంటే ఎలా డిఫైన్ చేయాలి అని తెలుసుకున్నాం. అండ్ √2 ఇస్ ఇర్రేషనల్ నంబర్స్ అని తెలుసుకున్నాం. అండ్ √4 ఈజ్ ఇట్ ఇర్రేషనల్ నంబర్? నో, రూట్ ఉన్న ప్రతిదీ ఇర్రేషనల్ కాదు. దేనికైతే స్క్వేర్ రూట్ లేదు, దేన్నైతే మనం డిఫైనెట్ గా టర్మినేట్ కాదు, వాటిని మాత్రమే మనం ఏమనుకుంటున్నాం? ఇర్రేషనల్ నంబర్స్ అని అంటున్నాం. సరే, √2 ని మనం జియోమెట్రికల్ గా ఎలా కన్స్ట్రక్ట్ చేద్దామో నేను ఇందాక చెప్పిన కదా, అది వర్డ్ ఫామ్ లో ఇక్కడ ఉంది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, దట్ ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత ఉంది? 1 యూనిట్ ఉంది. సో ఇప్పుడు మనకి పైథాగరస్ థియరం యూజ్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హైపోటేనియస్ స్క్వేర్ కదా. సో అక్కడి నుంచి మనకి ఇదంతా వచ్చింది. పుట్ ద కంపాస్ పాయింట్ ఎట్ 0 అండ్ పెన్సిల్ ఎట్ ద ఫార్ ఎండ్ ఆఫ్ ది హైపోటేనియస్, స్వింగ్ ద ఆర్క్ అండ్ ఆన్ ద నంబర్ లైన్. ఇక్కడ నుంచి నువ్వు మన ఆర్క్ ఉంటది కదా, దాంతో ఒక ఆర్క్ డ్రా చేయి ఎక్కడ? √2 వచ్చేంత వరకు. And the arc marks √2 exactly. Prove that irrational numbers live on
ఆన్ ద నంబర్ లైన్. ఇది ఏం చెప్తుంది అని అంటే ఇక్కడ రూట్ 2 కూడా మనకి నంబర్ లైన్ మీదనే ఉంటది. సో నంబర్ లైన్ మీద ఏమేం నంబర్స్ ఉన్నాయి నాన్న? నంబర్ లైన్ మీద రేషనల్ నంబర్స్ ఉన్నాయి, ఇర్రేషనల్ నంబర్స్ ఉన్నాయి. అండ్ ఒక్కసారి చూపిస్తా మీకు. సో చలో, ఇది 0, ఇది 1 కదా. సో 1 నుంచి 1, 2 అండ్ ఇలాగే ఇక్కడ 3 ఇలా రాసుకుంటూ పోతున్నాం. సో నంబర్ లైన్ పైన న్యాచురల్ నంబర్స్ ని ఇండికేట్ చేస్తున్నాం. 0 రాసాం అంటే హోల్ నంబర్స్ కూడా ఇండికేట్ చేస్తున్నాం. అండ్ ప్లస్ ఇవి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ప్లస్ -1, -2, -3 ఇవి రాస్తున్నాం. మైనస్ నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి అంటే మనం ఇంటీజర్స్ ని కూడా ఇండికేట్ చేస్తున్నాం. అండ్ ఇంకొక విషయం 1/2. సో ఇదేంటి 1/10, 2/10 అని రాసుకుంటున్నాం. సో వాట్ ఆర్ దీస్ నానా? ఇవి మనకి రేషనల్ నంబర్స్ కూడా ఉన్నాయి. అండ్ రూట్ 2 వాల్యూ ఏమవుతుందన్న 1.414 అవుతుంది. 1.414 అవుతుంది. సో అది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో దిస్ ఈస్ రూట్ 2 అండ్ దిస్ ఈస్ రూట్ 4 అండ్ అలాగే రూట్ 3 కూడా ఇక్కడే ఉంటది. సో నేను ఇక్కడ ఇర్రేషనల్ నంబర్స్ ని కూడా యాడ్ రాస్తున్నాను. అన్ని నంబర్స్ మనకి నంబర్ లైన్ పైన ఇండికేట్ చేయొచ్చు. సో ఇవన్నీ నంబర్స్ కలిపి ఏమవుతుందన్నా దీస్ ఆర్ రియల్ నంబర్స్ అని అంటాం. రియల్ నంబర్స్ ని మీరు క్లాస్ 10th లో నేర్చుకుంటారు. సో ప్రస్తుతానికి క్లాస్ 9th లో ఆల్ దీస్ ఇర్రేషనల్ నంబర్స్ ఒక్కొక్క దాని గురించి నేర్చుకున్నారు. సో ద సబ్ట్రాక్షన్ ట్రిక్ ఏమంటున్నాం? మనకి ఇర్రేషనల్ నంబర్ ఇచ్చి దాంట్లో నుంచి ఎక్స్ వాల్యూ ఇంత అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో సాల్వ్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్ట్ 0.6 ని ఫ్రాక్షన్ లాగా p/q ఫార్మ్ లాగా రాయండి అని అంటున్నాడు. p/q ఫార్మ్ లాగా రాయండి అని అంటున్నాడు. అది పాసిబులా? ఎస్, విత్ సమ్ ట్రిక్. ఏమన్నాడు? ఫస్ట్ నువ్వు ఏదన్నా డెసిమల్ ఇచ్చారు, ఓకే, ఇచ్చిన డెసిమల్ ని ఎక్స్ అనుకో అండ్ దాన్ని ఎన్ని నంబర్స్ కి అండర్ లైన్ ఉంది పైన. ఇప్పుడు 0.6 అంటే దాని అర్థం ఏంటన్నా 0.66666 సో ఆన్ కదా. ఎన్ని లైన్స్ వరకు మనకి ఈ బార్ ఉంది చూసుకోండి. ఒకటే డిజిట్ కి నెంబర్ ఉందనుకోండి, సో ఇంటూ 10. రెండిటికి ఉందనుకోండి ఇంటూ 100. మూడిటికి ఉంటే ఇంటూ 1000 అలా చేసేసుకోండి. సో ఇంటూ పవర్స్ ఆఫ్ 10 అంటే 10 స్క్వేర్ 10 క్యూబ్ అలా. దెన్ ఆ ఫస్ట్ ఎక్స్ ని ఆ 10x లేకపోతే 100x ఉంది కదా దాని నుంచి తీసేయండి, ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఎలా అనంటే ఇందాక 0.6 బార్ ఉందా, రైట్? దీని అర్థం ఏంటి? దీని అర్థం 0.66666 సో ఆన్. సో నేను ఇంటూ 10 చేసిన అప్పుడేమవుతుంది? ఈ పాయింట్ ఒకటి ఇక్కడికి వచ్చేస్తుందా? అప్పుడు ఏమైందన్న 6.66666 సో ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఈ 10x లో నుంచి నేను దీన్ని తీసేస్తున్నా అప్పుడు ఏమైంది? 0.66666 సో ఆన్ కదా. సో మైనస్ చేస్తే ఇది 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 ఇవన్నీ పోతాయి, ఓన్లీ 6 మిగిలింది. దెన్ సో 10x నుంచి x పోతే 9x. సో x is equals to 6/9. సో x is equals to ఏమైనా దిస్ ఇస్ 2/3. ఇలా మనము ఆన్సర్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్సర్సైజ్ లో చాలా ఉన్నాయి. అవన్నిటిని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ అని ఉంటాయి కదా. సో అది చూద్దాం. టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ అని ఇందాక నేను చెప్పినట్టు టర్మినేటింగ్ అని అంటే టర్మినేటింగ్ నంబర్స్. సో వాట్ ఆర్ టర్మినేటింగ్ నంబర్స్? నేను p/q ఏదైనా ఫ్రాక్షన్ ని డివిజన్ చేసినప్పుడు నాకు నంబర్ ఏదో ఒక దగ్గర టర్మినేట్ అయిపోతే దోస్ ఆర్ టర్మినేటింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1/10 అని ఉంది. సో 1/10 ఏమని రాసుకోవచ్చు? 0.1 అని రాసుకోవచ్చు. లేదంటే 1/4 అని ఉంది. 1/4 ఏమని రాసుకోవచ్చు నేను? సో 1 అండ్ దీన్ని 4 తో మల్టిప్లై చేస్తున్నా. సో ఏమైందన్నా 10 అయిపోయింది. సో 4 2s ఎంత? 8 అండ్ -2. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0. 4 5s 0. డన్. సో ఇది 0.25 నాకు టర్మినేట్ అయిపోయింది. నేను అలా కాకుండా ఇంకా ఏమని రాసిన 1/8 అని రాసుకున్నాం. ఇది చూద్దాం. సో 1 ని మనం దేంతో 8 తో మల్టిప్లై చేస్తున్నాం. 0 పాయింట్. ఓకే, 0 వచ్చేసింది. 8 1s 8. చలో 2 అండ్ ఇక్కడ 0 వచ్చింది కదా, నేను మళ్ళీ 0 పెట్టుకున్న. 8 2s 16 -4 అయింది. పాయింట్ ఉంది కాబట్టి 0. 8 5s 40 0. సో ఇక్కడ దీన్ని కూడా 0.125 అని రాసుకుంటున్నాం. ఇవన్నీ కూడా టర్మినేటింగ్ నంబర్స్. ఓకే,
నాన్ టర్మినేటింగ్ నంబర్స్ విషయానికి వస్తే నాన్ టర్మినేటింగ్ నంబర్స్ అని వేటిని అంటాం మనము? నాన్ టర్మినేటింగ్ నంబర్స్ అని వేటిని అంటాము? ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఉంది. ఇదేమని రాసుకోవచ్చు నాన్న? 0.333333 ఇలా వస్తూనే ఉంటది. 3333333. సో నేనేమని రాసుకోవచ్చు దీన్ని? సింపుల్ గా 0.3 బార్ అని రాసుకోవచ్చు, రైట్? సో ఇదేంటి? ఇట్ ఈస్ అ నాన్ టర్మినేటింగ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ రేషనల్ నంబర్. నాన్ టర్మినేటింగ్ అండ్ ఆల్సో రేషనల్ నంబర్. ఎందుకు? ఇక్కడ నాకు ఏదైతే ఆ పాయింట్ డిజిట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి, రిపీటెడ్ నంబర్స్. కానీ కొన్ని నంబర్స్ ఉంటాయి, నేను ఇందాక చెప్పిన √2 ఉంది కదా, √2 ఉంది. సో ఇదేంటి? కరెక్ట్ గా నాకు 414 ఇట్లా రాదు, 413 ఇలా చేసుకుంటూ పోతూనే వస్తూనే ఉంటది. సో ఇలాంటి నంబర్స్ ఏంటంటే నాన్ టర్మినేటింగ్ అవుతుంది, నాన్ టర్మినేటింగ్. అండ్ దాంతో పాటు నాన్ రిపీటింగ్. సో నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ నంబర్స్ ని మనం ఏమంటాం? ఇట్ ఈస్ ఇర్రేషనల్ నంబర్ అని అంటాం, ఇర్రేషనల్ నంబర్. ఓకే, సరే ఎక్సర్సైజ్ లోకి వెళ్ళిపోదాం మనం. రైట్, వితౌట్ లాంగ్ డివిజన్ డిసైడ్ విచ్ ఆర్ టర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ రిపీటింగ్. ఏది టర్మినేట్ అవుతుంది, ఏది రిపీట్ అవుతుంది అని అంటున్నాడు. సో ఒక చిన్న ట్రిక్ నాన్న, ఇది చెప్పే ముందరా చిన్న ట్రిక్ ఏంటంటే, ఇందాక క్వశ్చన్ లో నువ్వేమని నోటీస్ చేసావు? 1/2 0.5 అయింది, 1/4 ఎంత? 0.25 అయింది, 1 ఏంటిది ఇంకొకటి 8 0.125 అయింది. లేదు, 1/5 ఇట్ ఈస్ 0.2 అవుతుంది. 1 ఇంకేం రాసుకోవచ్చు నేను? 25. సో ఇట్ ఈస్ 0.4 అవుతుంది. 1/125 ఇది కూడా మనకి టర్మినేట్ అవుతుంది. ఓకే, సో ఇంకా నేను ఏమని రాసుకోవచ్చు? 1/10 is equals to 0.1, 1/100 is equals to 0.01, 1/1000 is equals to 0.001. ఓకే, ఇక్కడ ఒక్కసారి వీటి డినామినేటర్స్ ని ఒక్కసారి నోటీస్ చేయండి. ఇది ఏమవుతుంది నాన్న? వాట్ ఈస్ ఇట్? ఇక్కడ 2 power 1. సో ఇదెంత? ఇట్ ఇస్ 2 power 2, ఇట్ ఇస్ 2 power 3. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఇది 5 power 1, 5 power 2. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఇది 2 into 5. ఇదేమవుతుంది? 2 into 5 square. సో 2 square into 5 square. ఇదేమవుతుంది? 2 cube into 5 cube కదా. సో మీరు ఏ టర్మినేటింగ్ నంబర్ డినామినేటర్ చూసుకున్నా కూడా అది 2 power n 5 power m లో ఉంటది. కింద డినామినేటర్ షుడ్ బి డివిజిబుల్ బై 2 లేకపోతే షుడ్ బి డివిజిబుల్ బై 5 అయితే దాన్ని మనం ఏమంటాం? ఇట్ విల్ బి టర్మినేటింగ్, ఇట్ విల్ బి టర్మినేటింగ్ నంబర్ కదా. సరే, ఇప్పుడు ఒకసారి వీటిని చెక్ చేయండి సేమ్ పాయింట్ తో. నాకు 7/20 ఉంది. ఓకే, వాట్ ఈస్ ద నంబర్ ఇన్ ద డినామినేటర్? 20. 20 can be written in the form of 2/5, 4/5 అంటే 2 square and 5 power 1. 2 power n 5 power m ఫామ్ లో ఉందా? ఎస్, ఇట్ ఈస్ రిపీటింగ్. సో నాకు ఇక్కడ ఏమైంది? 7/20 is terminating. It is terminating. Okay, next second 4/15 అని ఉంది. సో ఏమవుతుందన్నా? ఇక్కడ 4/15 లో 15 ఏంటి? 3 into 5. 3/5 ఉందన్న. ఇక్కడ 2 ఉందా? 2 absence ఉంది. 2 absence ఉన్నా పర్లేదు, బట్ 3 ఉంది కదా. సో దీన్ని మనము టర్మినేట్ చేయలేము. కావాలంటే చూడండి. సో 15 కదా, 4. సో 0 పాయింట్, నాకు ఇక్కడ 40 వచ్చింది. ఇది ఎంత? 2s. ఇది 30 అయింది, మైనస్ ఇది 10 పాయింట్ ఉంది కాబట్టి 0. ఇక్కడ నాకేమవుతుంది? ఇది 4s 90 అండ్ 10 మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది? నాకు మైనస్ వచ్చింది. దెన్ ఇక్కడ 0, దెన్ అగైన్ 4. సో ఇలా నేను చేసుకుంటూనే వెళ్తూ ఉంటే నాకు వాట్ హ్యాపెన్ నానా? ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఏది టర్మినేటింగ్ అవుతుంది? ఈ 4/15 అనేది టర్మినేటింగ్ అవుతుందా? అవ్వట్లేదు. బట్ ఇక్కడ నాకు ఇది 6, ఇది 6, ఇలా 6 కంటిన్యూ అవుతూనే ఉంది కదా. సో ఇది రిపీటింగ్ నంబర్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి 13/250. సరే, థర్డ్ది 13/250. సరే, దీన్ని ఏమని రాసుకోవచ్చు? 250ని
250ని నేను ఏమని రాసుకోవచ్చు, ఇట్ ఈస్ 5 స్క్వేర్ ఇంటూ 10 కదా. 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 10. ఇందులో కూడా ఏమని రాసుకోవచ్చు, 5 క్యూబ్ ఇంటూ 2 అని రాసుకోవచ్చు. ఎస్, ఇది 2 పవర్ n అండ్ 5 పవర్ m ఫామ్ లో రాయగలిగాం కాబట్టి ఇట్ ఈస్ టర్మినేటింగ్. ఇది టర్మినేటింగ్ నంబర్, టర్మినేట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ డూ లాంగ్ డివిజన్ ఫర్ 1/13 అండ్ ఫైండ్ ద రిపీటింగ్ బ్లాక్ అని అన్నాడు. సరే, 1/13. సో 13 వన్స్, 13 0, ఇది 0 అయింది. లేదు, ఇంకా చిన్నదే కాబట్టి నేను ఇంకొక 0 పెట్టుకుంటున్నా, ఇది 0 అయింది. 13 టేబుల్లో ఎక్కడ స్టార్ట్ అవుతుందన్న మనకి డివిజన్, ఇది 7 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో 13 టేబుల్ కనుక నీకు వస్తే నువ్వు నార్మల్ ఇది చేసుకుంటూ పోవచ్చు. 0.07 7 3s 21 అండ్ అలాగే 7 1s 7, ఇది 91. ఎంత వచ్చింది ఇక్కడ, 9 వచ్చింది. డన్. సో 9.0 ఉంది కాబట్టి ఎస్, అగైన్ నేను 7 6s తీసుకోవచ్చు కదా. 7 3s 18 అండ్ 1 7, ఇది 78. ఎంత వచ్చింది, ఇది 12 వచ్చింది. అయినా చిన్నది కాబట్టి నేను పాయింట్ తీసుకున్నా. సో ఇలా నువ్వు చేసుకుంటూ పోతే ఇదెంత, 9s. సో 9s ఇది ఎంత నాన్న, 117 వస్తుంది. చలో, ఇంకా ఆన్సర్ ఎంత, 3 మిగిలింది. నేను 0.0 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకున్నా. ఇది 2s ఎంత, 26. మళ్ళీ ఎంత మిగిలింది, 4 మిగిలింది. 4 మిగిలింది అని అంటే సో మళ్ళీ 40 కదా. 40 అంటే మళ్ళీ నాకు ఇక్కడ ఏమొస్తుంది, 3 39 రైట్. 39 నుంచి మళ్ళీ నేను ఎంత తీసేస్తున్నా, 39 14 39 అంటే 1 10 మిగిలిందా ఎక్కడెక్కడన్నా, రైట్. ఒక్క నిమిషం, 39 40 నుంచి నేను 39 తీసేసిన, 40 నుంచి నేను 39 తీసేసిన, 1 మిగిలింది. నేను మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, నాకు 1 మిగిలింది అండ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది 0 అగైన్. సో నాకు యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ఇదంతా రిపీట్ అవుతుంది. మళ్ళీ 7 6 9 2 3, మళ్ళీ 7 6 9 2 3. ఇది కంటిన్యూస్ గా రిపీట్ అవుతుంది. వాట్ ఈస్ ద రిపీటింగ్ బ్లాక్ హియర్? రిపీటింగ్ బ్లాక్ ఇస్ ఈక్వల్స్ టు 7 6 9 2 3. 7 6 9 2 3, సారీ 0 కూడా ఉంది కదా, 0 7 6 9 2 3. ఇక్కడ కూడా నేను ఇంకొక 0 పెట్టుకుంటేనే నువ్వు ఇది కంటిన్యూ చేయొచ్చు. సరే, మరి ఇంకేమంటున్నాడు, నౌ కంప్యూట్ 2/13 3/13 4/13. సేమ్ నాన్న, సేమ్ ఉంటది కాబట్టి నువ్వు వాట్ యు నోటీస్ అని అంటే ఇవేవైనా కూడా, ఇంకా వీటి ఫ్రాక్షన్స్ ఏవైనా కూడా మనకి సేమ్ రిపీటింగ్ బ్లాక్ ఉంటది. అండ్ చలో, క్లాసిఫై యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్, ఫైండ్ ద ఫ్రాక్షన్ ఇఫ్ రేషనల్. ఓకే, ఇది రేషనలా కాదా అని మనం చూస్ చేయాలి. ఫస్ట్ది √81. ఇది ఏమవుతుంది నాన్న, 9 కాబట్టి √81 9 is equals to రేషనల్ నంబర్. ఇంకా చెప్పాలంటే న్యాచురల్ నెంబర్ దాకా పోతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఏమంటున్నాడు, √12 అని అన్నాడు. సో √12 అని అంటే నేను దీన్ని ఏమని రాసుకోవచ్చు నాన్న, 2 into √3 అని రాసుకోవచ్చు. సో 2√3 ఏమవుతుంది, రేషనలా ఇర్రేషనలా? ఇట్ √3 ఈజ్ ఇర్రేషనల్ నంబర్ కాబట్టి ఇది నాకు ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ 0.3333 సో ఆన్ అంటే 0.3 బార్. సో ఇది నాకు రేషనల్ నంబర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 0.12345 ఇలా రిపీట్ అవుతూ ఉంది. సో ఓన్లీ ఒక పర్టికులర్ బ్లాక్ మాత్రమే రిపీట్ అవుతుంది కదా. సో ఇది కూడా రేషనల్, ఇట్ ఈస్ అ రేషనల్ నంబర్. అండ్ ఇక్కడ 0.1001 అండ్ తర్వాత 001 ఎక్కడ ఒక పొంతన లేదు. ఇది నాన్ రిపీటింగ్ కాబట్టి ఇర్రేషనల్ నంబర్. ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఏది, ఫిఫ్త్ ఇర్రేషనల్ నంబర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు 23.560 ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది, ఎక్కడ కూడా నాకు రిపీట్ అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ ఆల్సో ఇర్రేషనల్ నంబర్. ఇవన్నీ ఇర్రేషనల్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, 0.9 బార్ అనేది ఇర్రేషనల్ నెంబర్. అండ్ దీన్ని మనము ఎట్లా రాయాలి, యూజింగ్ ఆల్జిబ్రా x is equals to 0.9 బార్ into 10 subtract. ఓకే, ఎక్స్ప్లెయిన్ వై 0.9 బార్ is equals to 1. ఎందుకు 0.999 ఎందుకు 1 అయింది అని. సో చెప్తా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారు వీళ్ళు, 0.9 బార్ రాసుకోమన్నారు. సో వాట్ ఈస్ ఇట్, 0.99999
డన్. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏమని చెప్పిన, దీన్ని ఒక 10 పవర్ ఆఫ్ 10 తో మల్టిప్లై చేయాలని అంటే ఎన్ని డిజిట్స్ కి పవర్ ఉంది, బార్ ఉంది, ఒకటే డిజిట్. సో ఇంటూ 10x, 10x is equals to 9.99999. ఓకే, సో ఆన్. అండ్ దీని నుంచి డివైడ్ చేస్తున్నా, సబ్ట్రాక్ట్ చేస్తున్నా, ఏమైనా ఇది 9999 సో ఆన్ అయిపోయింది. సో మైనస్ చేస్తున్నప్పుడు ఇది 9x అయింది, అండ్ ఇక్కడ ఏమైనా ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో వాట్ ఈస్ ఇట్, ఇది కూడా 9 మిగిలింది. దెన్ x is equals to 1. ఎందుకు మనము 0.9 బార్ ని కూడా 1 గానే కంటిన్యూ చేస్తాము, కన్సిడర్ చేస్తాము. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న, మిక్స్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని చెప్తాను. కన్వర్ట్ డెసిమల్ లాంగ్ డివిజన్ మెథడ్ తో అంటున్నాడు. సరే 3/50 కదా. సో లాంగ్ డివిజన్ మెథడ్ అని అంటే ఇది మొత్తం చేయాలి. సారీ 50తో 3ని 0. ఒక 0 పెట్టుకోవచ్చు, అయినా చిన్నగానే అయింది. ఇంకొక 0 అంటే ఇక్కడ ఒక 0 అయింది. 56 300 డన్. సో ఇట్ ఈస్ 0.06. 2/9. చలో 2/9 is equals to 2ని నేను ఏం చేస్తున్నా, 9 తో డివైడ్ చేస్తున్నా, 0.0 అయింది. సో 0 9 2s 18. సో మళ్ళీ 2 0 0 2s 18. సో ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటది, కాబట్టి ఇట్ ఈస్ 0.2 బార్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ √5 is an irrational number. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. √5 అనేది ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయాలి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కామన్ గా వస్తాయి నాన్న. సో వాట్ యూ నీడ్ టు డూ సింప్లీ ఈజ్, నువ్వు ఫస్ట్ కాంట్రడిక్షన్, దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము అని అంటే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ ఉంటది. ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. సో ఏం చేస్తున్నాం, ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ లో √5 ని నేనేమనుకుంటున్నా, రేషనల్ నంబర్ అని అనుకుంటున్నా. సో దట్ p/q ఫార్మ్ లో రాసిన, ఇట్ ఈస్ అ రేషనల్ నంబర్. అండ్ ఇంకొక పాయింట్ ఏమనుకుంటున్నానంటే p అండ్ q ఆర్ కో ప్రైమ్ నంబర్స్. కో ప్రైమ్ నంబర్స్ అని అంటే వీటి మధ్యలో కేవలం వీటి కామన్ ఫ్యాక్టర్ మస్ట్ బి ఈక్వల్స్ టు 1. కామన్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఒకటే అయ్యి ఉండాలి. ఓకే, సరే నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ దీన్ని తీసుకున్నాను, √5 q is equals to p అయింది కదా. సో నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే p² is equals to 5 into q² అయింది. ఓకే, q² is equals to 5 into q². సో ఇప్పుడు మనము q² ని ఎవరు డివైడ్ చేస్తున్నారు, q² ని p² ని 5 డివైడ్ చేస్తుంది కదా. సో ఇక్కడ ఏం డివైడ్ చేస్తుంది, 5 డివైడ్స్ p. ఇప్పుడు 5 p² ని డివైడ్, దెర్ ఈస్ అ రూల్ నానా దట్ ఇప్పుడు ఒక ప్రైమ్ నెంబర్. సో మనం ఏమనుకున్నాం, p అండ్ q ఇవి రెండు కో ప్రైమ్ నెంబర్స్ అనుకున్నాం కదా. సో p ఒక నంబర్ ని, ఏదైనా నంబర్ ని డివైడ్ చేస్తే p ఆల్సో డివైడ్స్ a. అలాగే ఇప్పుడు 5 ఇస్ అ ప్రైమ్ నెంబర్, 5 p² ని డివైడ్ చేస్తుందంటే 5 ఆల్సో డివైడ్స్ p కదా. ఓకే, సో 5 డివైడ్స్ p, ఇక్కడ 5 డివైడ్స్ p. ఎంత, ఎలా డివైడ్ చేస్తుంది, 5 p ని డివైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్ గా అంటే సమ్ అదర్ నంబర్ తో డివైడ్ చేస్తుంది. సో 5q is equals to p. 5q is equals to p. సరే ఇది అనుకుందాం. అండ్ అలాగే ఇంకా నేను ఇక్కడ ఏమని చెప్పొచ్చు, 5 q ని కూడా డివైడ్ చేస్తుంది కదా. సో ఫస్ట్ q² is equals to, సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 5 ప్లేస్ లో ఇంకా సమ్ అదర్ నంబర్ రాస్తున్నాను, ఏదో కొంత డివైడ్ చేస్తుంది అని అంటున్నారు కాబట్టి. సో 5 divides also q. 5q² is equals to 5q² is equals to p is equals to 5q. లేకపోతే ఇది q అని ఎందుకు అనుకోవాలి, m అనుకుందాం, మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఈ q కి. సరే p is equals to 5m కదా. సో p² అంతే 25m². సరే 5 1s, ఇది 5 1s పోయింది. q² is equals to 5m². ఇక్కడ చూడండి, ఇది చూడండి. దీన్ని బట్టి మనం ఏమనుకున్నాం, 5 p² ని డివైడ్ చేస్తుంది అంటే p ని కూడా డివైడ్ చేస్తుంది. ఇక్కడ 5 q² ని డివైడ్ చేస్తుంది అంటే q ని కూడా డివైడ్ చేస్తుంది కదా. 5 p ని q ని డివైడ్ చేస్తుంది అని అంటే ఈ p కి q కి కామన్ ఫ్యాక్టర్ ఏంటన్నా 5. కానీ ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఈ రెండు కో ప్రైమ్ నెంబర్స్ అని అనుకున్నాం. సో మనం అనుకున్నది రాంగ్.
సో మనము ఒక విషయం అనుకొని కంటిన్యూ చేసినప్పుడు ఫైనల్ గా నాకు వచ్చిన ఆన్సర్ రాంగ్ కాబట్టి నేను అనుకున్నది తప్పు, ఇది రేషనల్ నెంబర్ అనుకునేది తప్పు కాబట్టి ఇట్ ఈస్ మనకేంటి, ఇట్ ఈస్ రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కన్వర్ట్ ఇన్ p/q ఫార్మ్. సో ఎట్లా నాన్న 126 ఇక్కడ ఎన్ని అయితే డిజిట్స్ ఉన్నాయో బై 10, ఇక్కడ 1 2 3 4 బై 1000, ఓకే 10,000 అండ్ అలా ఇక్కడ బై 1 2 3 అండ్ బై 1 2 3 దెన్ బై ఇక్కడ మనకి నువ్వు నార్మల్ గా రాసుకోవచ్చు దట్ ఈ క్వశ్చన్ ని x is equals to 0.23 బార్ ఉంది కదా, నువ్వేమని రాసుకో 10x is equals to 10 కాదు 100x is equals to అప్పుడు ఏమవుతుంది నాన్న 23.233333 రాసుకుంటా ఉంటావు కదా, 23.33333 రాసుకుంటావు. సో x is equals to ఇదేమైంది 0.23333 ఇలా వస్తుంది. సో వచ్చిన ఈ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేయి, అప్పుడు ఏమవుతుంది 99x is equals to, లేకపోతే దీన్ని 10 తో మల్టిప్లై చేద్దాం, 10 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది నాన్న 2.33333. సో నాకు 10 నుంచి 100 ని తీసేస్తే ఏమైంది 90x is equals to, సో 21x is equals to 21/9 ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ చాప్టర్. ఈ చాప్టర్ లో మనకి చాలా క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, బట్ ఓన్లీ థింగ్ యూ నీడ్ టు నో ఇస్ ఏది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ అలాగే మనకి ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఫ్రాక్షన్స్ నుంచి మనకి p/q ఫామ్ ఎలా కన్వర్ట్ చేయాలి, p/q నుంచి ఫ్రాక్షన్స్ ఎలా కన్వర్ట్ చేయాలి, నంబర్ లైన్ పైన మనం ఒక నెంబర్ ని ఎలా ఇండికేట్ చేయాలి, ఇలాంటి విషయాలు మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ ప్రూఫ్ ఒకటి ఉంటుంది, కాంట్రడిక్షన్, ప్రూఫ్ బై కాంట్రడిక్షన్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ సెషన్ నోట్స్ will be in description. ఈ సెషన్ నోట్స్ డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇలాగే ఇంకా బోల్డ్ అని చాప్టర్స్ వన్ షాట్స్ వస్తున్నాయి, ఇవేవి మిస్ అవ్వద్దు అని అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకే, సో గైస్, yes, this is all about today's video. We'll see you in the next one shot. So till then, keep learning and stay tuned to Vedantu CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher.